నా సత్య శోధనలు మహాత్మాగాంధీ ఆత్మకథ 5వ భాగం. ఐక్యత కోసం తపన. ఖేడా ఉద్యమభేరి కూడా మోగిన సమయంలోనే యూరప్లో ఒక భయానకమైన యుద్ధం జరుగుతోంది. ఈ సంక్షోభ నేపథ్యంలో వైస్రాయ్ ఒక యుద్ధ సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహించి దానికి దేశంలోని నాయకులను ఆహ్వానించారు. నన్ను కూడా హాజరు కమ్మని అభ్యర్థించారు. లార్డ్ చెమ్స్ఫర్డ్ వైస్రాయ్లతో నాకు స్నేహం ఉన్నదని ఇంతకు ముందే పాఠకులకు చెప్పి ఉన్నాను. వైస్రాయ్ ఆహ్వానాన్ని పురస్కరించుకుని నేను ఢిల్లీ వెళ్ళాను. అయితే కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు ఆలీ సోదరులకు ఆహ్వానాలు వారు పంపి ఉండలేదు. అప్పుడు వారు జైల్లో ఉన్నారు. వారిని 1-2 సార్లు కలిశాను కూడా. వారి గురించి ఎంతో విన్నాను. వారి సేవలు, ధైర్యాల గురించి ప్రతివారు ఘనంగా చెప్పుకునేవారు. హకీం సాహెబ్ గారితో అంతవరకు పరిచయం లేదు గాని ప్రిన్సిపాల్ రుద్ర మరియు దీనబంధు ఆండ్రూస్ అతని గురించి ఎంతో ప్రశంసాపూర్వకంగా మాట్లాడేవారు. నేను ముస్లిం లీగ్ నాయకులు మిస్టర్ షోయబ్ ఖురేషీ మరియు మిస్టర్ ఖ్వాజాలను కలకత్తాలో కలిశాను. అలాగే డాక్టర్ అన్సారీ, అబ్దుల్ రెహమాన్ గార్లతో కూడా పరిచయం కలిగింది. నేను ఉదాత్త భావాలు కలిగిన ముసల్మాన్ల స్నేహాన్ని కోరుకునేవాడిని. దేశభక్తులు, స్వచ్ఛ హృదయులు అయిన అటువంటి వారి ద్వారా సగటు ముసల్మాను ఆలోచన సరళిని అర్థం చేసుకునే ఉద్దేశంతో. నేను సౌత్ ఆఫ్రికాలో ఉండగానే హిందువులకు ముసల్మాన్లకు మధ్య నిజమైన స్నేహం అంటూ ఉండదనే విషయాన్ని గ్రహించాను. వారి ఇరువురి ఐక్యతను భగ్నం చేసే ఏ చిన్న అవరోధాన్నైనా తొలగించే అవకాశం కలిగితే తప్పక జోక్యం చేసుకుని పరిస్థితులు సరిచేసేవాడిని. ఈ ప్రయత్నంలో నా ఆత్మగౌరవం భంగపడినా సరే. నాకు నా సౌత్ ఆఫ్రికా అనుభవాలు బోధపరిచిన ప్రకారం హిందూ ముస్లిముల ఐక్యతను, స్నేహాన్ని సాధించే విషయంలోనే నా అహింసా సిద్ధాంతానికి అతిపెద్ద పరీక్ష అని, ఈ అంశమే నా అహింసా ప్రయోగాలకు అనువైన కార్యక్షేత్రం అని కూడా గ్రహించాను. ఇప్పటికీ అదే విశ్వసిస్తున్నాను. జీవితంలోని ప్రతి క్షణాన్ని భగవంతుడు నాకు పెడుతున్న పరీక్షలాగే భావిస్తాను. ఇంత గట్టి నమ్మకాన్ని పెంచుకున్న ఈ అంశం కారణంగానే దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వెంటనే నేను ఆలీ సోదరులను కలిసేందుకు ఎంతో ఉత్సాహించాను. కానీ వారితో పరిచయం ప్రగాఢం కాకముందే వారు ఖైదు చేయబడ్డారు. తన జైలర్లు అనుమతించినప్పుడల్లా మౌలానా మహమ్మద్ ఆలీ నాకు బేతుల్ మరియు చింద్వాడా జైలు నుంచి సుదీర్ఘమైన లేఖలు రాసేవారు. నేను ఈ సోదరులను కలుసుకునేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించాను. కానీ నాకు అనుమతి లభించింది కాదు. ఆలీ బ్రదర్స్ ఖైదు చేయబడ్డ తర్వాతనే కలకత్తాలో జరుగుతున్న తమ సభకు హాజరు కమ్మని ముస్లిం లీగ్ నాయకులైన స్నేహితులు నన్ను ఆహ్వానించారు. ఆ సభలో మాట్లాడుతూ ఆలీ బ్రదర్సును జైలు నుంచి విడుదల చేయించడం అందరి ముస్లింల తక్షణ కర్తవ్యం అని నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను. సభ తర్వాత ఈ స్నేహితులు నన్ను ఆలీగర్ ముస్లిం కాలేజీకి కూడా తీసుకుపోయారు. అక్కడి యువకులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ మాతృదేశ సేవ నిమిత్తం వారంతా నాలాగే ఫకీరు జీవనం గడపాలని పిలుపునిచ్చాను. తరువాత సోదరుల విడుదల కోసం నేను ప్రభుత్వంతో ఉత్తరాయణం మొదలుపెట్టాను. ఈ క్రమంలోనే ఖిలాఫత్కు సంబంధించి సోదరుల ఆలోచన విధానము, కార్యాచరణల గురించి కూడా తెలుసుకున్నాను. ముసల్మాను ఫ్రెండ్స్తో చర్చలు జరిపాను. నేను ముస్లింలకు నిజమైన స్నేహితుడిని అయితే సోదరుల విడుదలను, అలాగే ఖిలాఫత్ సమస్యకు ఒక న్యాయబద్ధమైన పరిష్కారాన్ని సాధించేందుకు కృషి చెయ్యాలని భావించాను. వారి కోరికలు అనైతికం కావని నాకు అనిపించినంతవరకు ఈ అంశపు లోతుపాతులను అర్థం చేసుకోవలసిన అవసరం లేదని నా అభిప్రాయం. క్రమక్రమంగా ఖిలాఫత్ అంశంలో ముస్లిమ్స్ డిమాండ్స్ ఎటువంటి నైతిక సూత్రాలకు విరుద్ధం కాకపోవడమే కాక అది న్యాయబద్ధమైనదని సాక్షాత్తు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అంగీకరించారు. కనుక నా పరంగా నేను ప్రైమ్ మినిస్టర్ ప్రతిజ్ఞ సాకారం అయ్యేందుకుగాను చేయగల సహాయం అంతా చేసేందుకని సంసిద్ధుడనయ్యాను. అతని ప్రతిజ్ఞ ఎంత స్పష్టంగా ఉందంటే ఆ అంశంలోని లోతుపాతుల అధ్యయనం కేవలం నా ఆత్మసంతృప్తికే గాని వారి డిమాండ్లు న్యాయబద్ధమైనవి అనేందుకు ఎటువంటి సంశయమూ అక్కర్లేదు అనిపించింది. నా వైఖరిని స్నేహితులు, విమర్శకులు తప్పుపట్టారు. అయినా ముస్లింలకు సహకరించే విషయంలో నా అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన అవసరం నాకు కనబడలేదు.
ఈ అంశంతో సారూప్యం కలిగిన ఏ అంశంలోనైనా సరే నా వైఖరి ఇదే విధంగా ఉంటుందని నాకు తెలుసు. కనుక నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ముస్లింల అంశాన్ని వైస్రాయ్ ముందు ప్రస్తావించదలిచాను. ఖిలాఫత్ అంశం తరువాతి కాలంలో రూపుదిద్దుకున్నంతగా అప్పటికైతే లేదు. అయితే ఢిల్లీ చేరినాక నేను సభలో పాల్గొనేందుకు ఒక విఘ్నం కలిగింది. దీనబంధు యాండ్రూస్ యుద్ధ సమావేశానికి హాజరయ్యే నా నైతికతను గురించి ప్రశ్నించారు. బ్రిటిష్ ప్రెస్లో ఇంగ్లాండుకి ఇటలీకి మధ్య చేసుకుంటున్న రహస్య ఒప్పందాలను గురించి నా దృష్టికి తీసుకువచ్చారు. ఇంగ్లాండు మరొక యూరోపియన్ రాజ్యంతో రహస్యంగా జత కట్టబోతున్నప్పుడు నేను ఆ సమావేశానికి ఏ విధంగా హాజరు కాగలను అని ప్రశ్నించారు. నాకు ఈ రహస్య ఒప్పందాల గురించి ఏమీ తెలీదు. దీనబంధు యాండ్రూస్ మాటే నాకు చాలు. వెంటనే లార్డ్ చెమ్స్ఫర్డ్ గారికి సమావేశంలో పాల్గొనేందుకు నాకున్న సంశయం గురించి ఉత్తరం రాశాను. ఆ విషయమే మాట్లాడేందుకు అతను నన్ను రమ్మన్నారు. వారితోనూ అతని ప్రైవేటు సెక్రటరీ మిస్టర్ మేఫేతోనూ సుదీర్ఘంగా చర్చించాను. తర్వాత సమావేశానికి హాజరు కావాలని నిశ్చయించుకున్నాను. వైస్రాయ్ గారి వాదన ఇది: మీకు తెలిసిందే కదా, బ్రిటిష్ క్యాబినెట్ చేసే ప్రతిదీ వైస్రాయ్కి తెలియాలని లేదని, బ్రిటిష్ ప్రభుత్వానికి కూడా కొన్ని బలహీనతలు ఉంటాయని నాకే కాదు అందరికీ తెలిసిన విషయమే. కానీ మీ దృష్టిలో బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులకు మంచి చేస్తోందనే విశ్వాసం ఉన్నప్పుడు, వారికి అవసరం కలిగినప్పుడు ఇండియన్స్ అందరూ వారి పక్షాన నిలవాల్సిన బాధ్యత లేదంటారా? కొన్ని రహస్య ఒప్పందాల గురించి నేను కూడా బ్రిటిష్ పేపర్లలో చదివాను. కానీ ఉన్నదానికి అదనంగా చిలవలు పలవలు జోడించే కాకమ్మ కథలు పేపర్లకు అలవాటైన సంగతి మనకు తెలిసిందే కదా. కొన్ని రహస్య ఒప్పందాల గురించి నేను కూడా బ్రిటిష్ పేపర్లలో చదివాను. కానీ ఉన్నదానికి అదనంగా చిలవలు పలవలు జోడించే కాకమ్మ కథలు పేపర్లకు అలవాటైన సంగతి మీకు తెలిసిందే. మీ వంటి వారు పేపర్లో పడిందాన్ని నమ్మి బ్రిటిషు సామ్రాజ్యానికి ఆపద సమయంలో సహాయపడకుండా వెనుకంజ వేయడం సమంజసమేనా? మీరు వీలైనన్ని నైతిక ప్రశ్నలు, ఇతర సందేహాలను మాపై స్వేచ్ఛగా గుప్పించవచ్చు. కానీ అదేదో యుద్ధం అయినాకే, యుద్ధం తర్వాతే చెయ్యాలి అని. ఇటువంటి వాదనలు నాకు కొత్త కాదు. కానీ అది వినిపించిన సమయం, వినిపించిన విధానం కొత్తగా అనిపించి నేను సమావేశానికి హాజరయ్యేందుకు అంగీకరించాను. ముస్లిం డిమాండ్ల గురించి వైస్రాయ్కి లేఖ వ్రాయదలిచాను. నియామకాల జాతర. నేను సభకు హాజరయ్యాను. నియామకాల కోసం ప్రవేశపెట్టిన ప్రతిపాదనకు నా మద్దతు కావాల్సిందేనని వైస్రాయ్ నిశ్చితం. హిందూస్థానీ భాషలో మాట్లాడతానని నేను కోరాను. వైస్రాయ్ గారు ఒప్పుకున్నారు. అయితే అప్పటి వరకు స్పీచ్ ఏదీ సిద్ధంగా తయారు చేసుకోలేదు. ఈ ఒక్క వాక్యం మాత్రమే మాట్లాడాను. పూర్తి బాధ్యత స్పృహలతో నేను ప్రభుత్వ ప్రతిపాదనను సమర్థిస్తున్నాను అని. నేను హిందూస్థానీ భాషలో మాట్లాడినందుకు చాలామంది అభినందించారు. ఇటువంటి సభలో తమకు గుర్తుండినంతవరకు మొదటిసారిగా హిందీలో మాట్లాడినది నేనేనని అన్నారు. అయితే ఈ అభినందనలు నా జాతీయ గౌరవాన్ని తగ్గించినట్లుగా అనిపించింది. సిగ్గుతో కుంచించుకుపోయాను. దేశంలో జరిగే ప్రభుత్వ సభల్లో ఆ దేశ భాషలో మాట్లాడితే దానికి అభినందనలా? ఒక జాతిగా మనం ఎంత దిగజారిపోయామో తెలుసుకుందుకు ఇంతకన్నా నిదర్శనం ఏమిటి? ఢిల్లీలో నేను చెయ్యాల్సింది ఇంకొకటి ఉంది. వైస్రాయ్కు లేఖ వ్రాయాలి. ప్రభుత్వము మరియు దేశ ప్రజల భావనలను దృష్టిలో పెట్టుకుని నేను ఆ సభకు ఎందుకు హాజరయ్యాను, దేశ ప్రజలు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు, ఇటువంటి విషయాలనన్నింటినీ అందులో ప్రస్తావించదలిచాను. సభ ముగిసిందే తడవుగా వైస్రాయ్ షిమ్లాకు పోయారు. నాకు ఈ ఉత్తరం చాలా ముఖ్యం. పోస్టులో పంపితే జాప్యం అవుతుంది కనుక దీనబంధు యాండ్రూసు మరియు ప్రిన్సిపాల్ రుద్ర కేంబ్రిడ్జ్ మిషన్కు చెందిన రెవరెండ్ ఐర్లాండ్ పేరును సూచించారు. ఆయన అందులోని విషయాలు చదివి అవి మంచివనిపిస్తే తీసుకువెళ్తానన్నారు. అది వ్యక్తిగతము రహస్యం కాదు కనుక సరేనన్నాను. అది ఆయన చదివి తప్పకుండా తీసుకువెళతానని సిద్ధమయ్యారు. ఒక నిర్మల హృదయుని చేతుల మీదుగా అందజేశాను కనుక ఆ లేఖ ద్వారా నేను అనుకున్నది తప్పక జరుగుతుందని నమ్మకం కుదిరింది. మనసు తేలిక పడింది. నా మీద ఉన్న రెండో బాధ్యత యుద్ధ సేవాదళ నియామకం. కానీ ఎక్కడ ప్రారంభించాలి? ఖేడాలో తప్ప. ముందుగా ఎవరిని ఆహ్వానించాలి? నా సొంత సహచరులను తప్ప.
అందుకని నాదియాద్ చేరగానే వల్లభభాయ్ మరియు ఇతరులతో సంప్రదించాను. మొదట చాలామంది అంగీకరించలేదు. తర్వాత కొంచెం అంగీకరించిన ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసేందుకు విముఖత వ్యక్తం చేశారు. ప్రభుత్వంతోనూ ప్రభుత్వ అధికారులతోనూ కల తమ చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని. పనిని ప్రారంభించిన కొద్ది రోజులకే నా కళ్ళు తెరుచుకున్నాయి. అంతవరకు ఉన్న నా ఆశావహ మనస్థితి షాకుకు గురయింది. మునపటి రెవెన్యూ ఉద్యమంలో ఎంతోమంది తమ బళ్లను ఇతర వనరులను ఉచితంగా ఉద్యమం నిమిత్తం ఇచ్చారు. కానీ ఇప్పుడు బాడుగ ఇచ్చినా కూడా 2 బళ్ళు దొరకడం కష్టమైపోయింది. వాలంటీర్ల సంగతి సరే, ఎవరూ ముందుకు రాలేదు. కానీ నేను ఆశ వదులుకోలేదు. బళ్లకు బదులు నడకదారినే మా ప్రయాణాలు సాగిద్దాం అనుకున్నాం. రోజుకి 20 మైళ్ళ దూరం నడవాలి. బళ్ళు వచ్చే ఆశే లేకపోయినప్పుడు వాళ్లు మాకు భోజనాలు అవి ఏర్పాటు చేస్తారని అనుకుని అక్కడ ఇంకా ఉండడం అత్యాశ అనిపించింది. అందుకే ప్రతి వాలంటీరు తన ఆహారాన్ని తన సంచిలో కట్టుకుని రావాలని అనుకున్నాం. ఎండాకాలం కనుక దుప్పట్లు వగైరాలు మోసుకెళ్లకూడదని నిర్ణయించాం. వెళ్లిన ప్రతి చోట సమావేశాలు ఏర్పాటు చేశాం. ప్రజలు సమావేశాలకు హాజరవుతున్నారు, కానీ ప్రభుత్వ నౌకరీలో నమోదు అయ్యేందుకు సుముఖంగా లేరు. మీరు అహింసావాదులు కదా, మమ్మల్ని ఆయుధాలు పట్టమని ఎలా ప్రోత్సహిస్తారు? ప్రభుత్వం మన దేశానికి ఏమి చేసిందని ఇప్పుడు మన సహకారం కోరుతోంది? ఇటువంటి ప్రశ్నలను ప్రతి చోట ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ నిరుత్సాహం చెందకుండా నిలకడగా పనిచేయడం ఫలించింది. రాను రాను ఎంతోమంది తమ పేర్లు ఇచ్చారు. ఒక బ్యాచ్ కార్యరంగంలో ఉన్నప్పుడు ఇంకో బ్యాచ్ ఇక్కడ సిద్ధంగా ఉంటుంది అన్న నమ్మకం కలిగింది. ఈ అభ్యర్థులందరినీ ఎక్కడ నియోగించాలన్న విషయమై నేను అప్పటికే కమిషనర్ గారితో చర్చించాను. ప్రతి డివిజన్లోనూ కమిషనర్ ఢిల్లీలో నిర్వహించినట్లే సభలు నిర్వహిస్తున్నారు. అటువంటిది ఒకటి గుజరాత్లో జరిగింది. నాకు నా సహచరులకు ఆహ్వానాలు అందాయి. కానీ ఆ సభల్లో నాకు ఢిల్లీ కన్నా ఎక్కువ ఉక్కిరిబిక్కిరి అనిపించింది. ఈ వాతావరణంలో వారి ముందు చేతులు కట్టుకు నిలబడి వారికి సహకరించడం అసంభవంగా అనిపించింది. నా వంతు వచ్చేటప్పటికి నేను ఎక్కువే మాట్లాడాను. అందులో అధికారులను ప్రసన్నం చేసుకోవాలన్న ప్రయత్నం చెయ్యలేదు. పైగా చెప్పాలనుకున్న దాన్ని వారికి నచ్చకపోయినా చెప్పాను. నేను కరపత్రాలు అచ్చువేయించి ప్రజలకు పంచేవాణ్ణి. అందులో ఉన్న నా అభిప్రాయాల్లో ఒకటి కమిషనర్కు నచ్చలేదు. అది బ్రిటిష్ వారు ఇండియాకు వ్యతిరేకంగా చేసిన అపచారాల్లో చరిత్ర ఎప్పటికీ గుర్తుపెట్టుకునేది భారతీయుల ఆయుధాల వినియోగంపై నిషేధం. ఈ పరిస్థితిలో మనం ఇప్పుడు ప్రభుత్వం మన ముందుంచిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆయుధ ప్రయోగము పట్టుబడుతుంది, ప్రభుత్వానికి మన పట్ల ఉన్న అపనమ్మకము పోతుంది. పర్యవసానంగా ఎవరూ ఆయుధాలు ధరించి తిరగకూడదు అనే నిషేధం కూడా ఎత్తివేయబడుతుంది అని. కమిషనర్ దీన్ని ప్రస్తావిస్తూ, మీ అభిప్రాయాల్లో కొన్నింటితో నేను ఏకీభవించకపోయినా మీరు సమావేశానికి వచ్చినందుకు ధన్యవాదాలు అని అన్నారు. అయితే నా ప్రతి అభిప్రాయానికి బలమైన కారణాలు నాకు ఉన్నాయని వినయపూర్వకంగానే అన్నాను. నేను వైస్రాయ్కి రాసిన లేఖలోని ముఖ్యాంశాలు ఇవే. నేను బాగా ఆలోచించి మీ 26 ఏప్రిల్ సమావేశానికి హాజరు కాలేనని ముందుగా చెప్పాను. కానీ మీతో ఇంటర్వ్యూకు తర్వాత నా అభిప్రాయాన్ని మార్చుకుని సభకు హాజరయ్యాను. దానికి కారణం నాకు మీ పైన ఉన్న గౌరవం. అంతకు ముందు హాజరు కాకూడదనుకోవడానికి కారణం మీరు లోకమాన్య తిలక్, మిసెస్ బీసెంట్, ఆలీ బ్రదర్సు ప్రభృతులను ఆహ్వానించకపోవడం. నా దృష్టిలోనే కాక ప్రజల దృష్టిలోనూ వారు గొప్ప నాయకులు. వారిని ఆహ్వానించకపోవడం మీ పరంగా పెద్ద పొరపాటు. రాబోయే సమావేశాల్లో వారిని ఆహ్వానించి వారి విలువైన సలహాలను స్వీకరించడం ద్వారా ఆ తప్పును సరిదిద్దుకోగలరని ఆశిస్తున్నాను. ప్రజాదరణ పొందిన గొప్ప నాయకులను ఏ ప్రభుత్వమూ విస్మరించరాదు. వారి అభిప్రాయాలతో మీరు ఏకీభవించకున్నా సరే. మరోవైపు మీరు సమావేశానికి ఆహ్వానించిన కమిటీలకు అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పే అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు నా సమర్థన ప్రకటించడం ద్వారా నా కర్తవ్యాన్ని నెరవేర్చుకున్నాను అనుకుంటున్నాను. దీనితో జత చేసిన మరో ఉత్తరంలో పేర్కొన్న విషయాలకు మీరు సుముఖంగా ఉంటే నేను సభాముఖంగా ఇచ్చిన మాటకు కార్యరూపం తప్పక ఇస్తానని హామీ ఇస్తున్నాను. సమీప భవిష్యత్తులో 2 స్వతంత్ర దేశాలుగా మన 2 రాజ్యాలు ఇదే విధమైన సహకారంతో కలిసి పనిచేయాలన్న ఆకాంక్షతో
ఇప్పటి ఈ ఆపత్ సమయంలో మేమంతా కలిసి నిశ్చయించుకుని బ్రిటిష్ సామ్రాజ్యానికి మా పరిపూర్ణ మద్దతును ఇచ్చేందుకు సిద్ధమయ్యాము. వాస్తవానికి మా ఈ నిర్ణయానికి వెనక ఉన్న కారణం అతి త్వరలో మా ఆకాంక్ష సఫలమవుతుందన్న నమ్మకంతోనే. తాము స్వీకరించిన ఈ బాధ్యతకు ప్రతిఫలంగా ఒక హక్కు మా ప్రజలకు లభించింది. అది మీ ఉపన్యాసంలో మీరు ప్రకటించిన సంస్కరణలు కాంగ్రెస్ మరియు లీగుల తీర్మానాలకు అనుగుణంగా ఉండాలి అన్న హామీ. ఈ ఒక్క కారణానికి అనేక మంది భారతీయులు కాంగ్రెసు మాటను మన్నించి మీ సామ్రాజ్యానికి మద్దతుగా ఇప్పుడు యుద్ధానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు నేను మా ప్రస్తుత కార్యాచరణలో నా దేశ ప్రజల అడుగులను వెనక్కి మళ్లించి వారు కాంగ్రెసు తీర్మానాలను పూర్తిగా విస్మరించేలా, అలాగే హోమ్ రూల్ ఇంకా బాధ్యతగల స్వయంపాలన వంటి భావాలను ఈ యుద్ధం ముగిసేంత వరకు వారి తలపులలోనికి కూడా రానివ్వకుండా చెయ్యగలను. దేహపటుత్వం గల భారతీయులందరినీ ఈ సంక్లిష్ట సమయంలో మీ సామ్రాజ్య మద్దతు కోసం యుద్ధోన్ముఖులను చేసి, మత వైషమ్యాలు కేవలం మరిచిపోదగ్గ జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోయేలా చేసి, ఇండియాను మీకు అత్యంత ప్రేమాస్పదమైన దేశంగా తయారు చేయగలను. కానీ విద్యావంతులైన అనేక మంది భారతీయులు ఈ విషయంలో తమ వైఖరి మరీ దూకుడుగా ఉండకూడదని భావించారు. మరియు వారి ప్రభావం మిగతా అందరిపైన లేదని కూడా నేను చెప్పలేను. దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చాక నేను మా రైతులతో అతి సన్నిహితంగా ఉంటున్నాను. హోమ్ రూల్ సంకల్పం వారి మదిలో నాటుకుపోయింది. స్వతంత్ర భారతదేశ ఏర్పాటును బ్రిటిష్ పార్లమెంటు అతి త్వరలోనే ప్రకటించాలి అన్న కాంగ్రెస్ సమావేశపు తీర్మానాన్ని ప్రతిపాదించిన వారిలో నేను ఉన్నాను. మీకు కష్టమనిపించవచ్చు గాని హోమ్ రూలును ఎంత త్వరగా ప్రకటిస్తే అంత మంచిదని నా అభిమతం. ఈ ఆశయ సాధన కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడి ఉన్నవారు అది మీ సామ్రాజ్యం ద్వారా జరగవలసి ఉంది అన్న విశ్వాసం కలిగినప్పుడు అదే త్యాగాలను మీకోసము చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. అందరి సంకల్పము అదే కనుక ఎటువంటి ఆలస్యము లేకుండా అది సాధించే అవకాశం కలిగినప్పుడు అందుకు అవసరమైన ఎటువంటి కష్టనష్టాలకైనా ఓర్చి మీ పక్షాన పోరులో పాల్గొనాలని మా వాళ్ళు భావిస్తున్నారు. ఇదే ప్రాథమిక వాస్తవం. అందువల్ల నా దృష్టిలో మీ సామ్రాజ్యం తరఫున యుద్ధం చేయడమంటే హోమ్ రూలు సాధించడమే. అయితే మీ సామ్రాజ్యం కోసం మేము మానవ వనరుల్ని ఇవ్వగలం గాని ధన వనరులను కాదు. రైతులతో జరిపిన సంభాషణలో వారు ఇప్పటికే ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువే మీ సామ్రాజ్యానికి ఇచ్చామని, ఇక ఇచ్చేందుకు ఏమీ లేదని తమ అశక్తతను వెల్లడించారు. నా దృష్టిలోనూ మా వాళ్ళ అందరి దృష్టిలోనూ మీరు నిర్వహించిన సమావేశం మా అందరి ఉమ్మడి లక్ష్యం కోసం మేము చేసుకునే ఆత్మ సమర్పణం. అయితే ఈ సందర్భంగా మీ పరిస్థితి వేరు, మాది వేరు. ఇప్పటి మట్టుకు మీరు మేము ఇంకా భాగస్థులం కాలేదు. మా ఆత్మ సమర్పణము ఒక ఉజ్వలమైన భవితవ్యం కోసం. మా అందరి ఆశ ఏమిటన్నది మీకు స్పష్టపరచకపోతే వాస్తవాన్ని మీ ముందు, మా దేశస్థుల ముందు వివరించడంలో నేను విఫలమైనట్టు. అది సాధించేందుకు నేను మీతో ఎటువంటి బేరసారాలు చేసేందుకు సిద్ధంగా లేను. కానీ ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. ఈ విషయంలో మా వాళ్ళకి నిరుత్సాహం కలిగితే అది మొత్తం పరిస్థితికి ప్రతికూలమవుతుంది. ఇంకోటి చెప్పక తప్పదు. మీరు మా స్థానిక ఇబ్బందులను మరిచిపోమని సూచించారు. దాని అర్థం అధికారులు పెట్టే బాధలను, వారు చేసే అవినీతిని భరిస్తూ కూర్చోమని అయితే మాత్రం నేను దానికి అంగీకరించలేను. ప్రభుత్వ దమనకాండను ప్రతిఘటించేందుకు ఎంత దూరమైనా పోయే స్వభావం నాది. మీ సూచన చేయవలసింది మీ అధికారులకు. వారు పౌరులతో మర్యాదగా మెలగవలసిందని, ఎటువంటి కార్యాచరణకైనా ముందు జనంలో పలుకుబడి ఉన్న నాయకులను సంప్రదించి మరీ ముందుకు పోవాలని. అది వారికి ఇది వరకు అలవాటు లేదు. చంపారంలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన దురాచారాన్ని కూకటి వేళ్లతో పెకలించినప్పుడు బ్రిటిషు న్యాయ వ్యవస్థ సార్వభౌమాధికారాన్ని మీ అధికారులకు మేము తేటతెల్లం చేశాము. నిజమైన అధికారం తాము అంతవరకు తిట్టుకుంటూ భరిస్తున్న ప్రభుత్వానిది కాదని, ఎటువంటి కష్టనష్టాలకైనా ఎదురు నిలిచి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడే ప్రజలదేనని ఖేడా కార్మికులు, ప్రజలు గుర్తించారు. తద్వారా
తానున్నది ప్రజల కోసమేనని, అన్యాయానికి వ్యతిరేకంగా క్రమశిక్షణాయుతంగా, హుందాగా ప్రజలు వ్యక్తం చేసే సహాయ నిరాకరణను సహించే స్థైర్యం ఉన్న బాధ్యతాయుత వ్యవస్థకు అనుగుణంగా పనిచేస్తున్నానని మీ ప్రభుత్వం గ్రహించింది. చంపారణ్ మరియు ఖేడా ఉద్యమాలలో మా కార్యాచరణను ప్రస్తుత యుద్ధానికి గాను నా ప్రత్యక్ష సహకారంగా భావిస్తాను. ఆ విషయాలన్నింటినీ వదిలేయమంటే నా ప్రాణాలను వదిలేయమన్నట్టే. అనాలోచిత మొండి బలానికి ప్రతిగా ప్రేమ బలానికి ఇంకో వ్యక్తీకరణ అయిన ఆత్మబలాన్ని నేను గాని మా వాళ్ళకి అభ్యాసం చేయిస్తే మిగతా ప్రపంచం అంతా తమకు వ్యతిరేకంగా నిలిచినా ఎదుర్కోగల విశిష్టమైన భారతదేశాన్ని మీకు చూపగలను. బాధను స్వీకరించడం, ఓర్చుకోవడం అనే మూల సూత్రాన్ని సందర్భం కలిగినప్పుడు కలగనప్పుడు కూడా ఎంతో క్రమశిక్షణతో అభ్యసించే నేను దాని ఆచరణను ప్రత్యక్షంగా చూడగోరేవారికి పరిచయం చేయగలను. సందర్భం ఏదైనా నా కార్యాచరణను ఈ న్యాయసూత్రానుగుణంగానే నిర్వహిస్తాను. చివరిగా మహారాజా గారి మంత్రులు మహమ్మదీయ రాజ్యాల విషయంలో ఒక నిశ్చితమైన హామీని ఇవ్వాలని అడగవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ప్రతి మహమ్మదీయునికి అది అత్యంత ముఖ్యాంశం అని మీకు తెలుసు. హిందువుని కదా అని చెప్పి నేను వారి లక్ష్యాన్ని పట్టించుకోకుండా ఉండలేను. వాళ్ళ బాధలు మావి కూడా. ముస్లిముల రాష్ట్రాలు, వారి మనోభీష్టాలు, ప్రార్థనా మందిరాలకు అనుగుణమైనది, యావత్ భారతదేశం కోరుకుంటున్నది అయిన హోమ్ రూలు. ఈ 2 తీర్మానాల విషయాల్లో మీ ప్రభుత్వ సత్వర ప్రతిస్పందన పైన మీ రాజ్య భద్రత ఆధారపడి ఉంది. ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే నాకు మీ ఇంగ్లీషు సామ్రాజ్యం అంటే ఇష్టం. రాజ్యాభిమానాన్ని ఇంగ్లీషు వారంత ప్రగాఢంగాను ప్రతి భారతీయుడు కలిగి ఉండాలన్నది నా అభిలాష. చావుకు అతి చేరువలో. నియామకాల ప్రచారం హడావిడిలో నా శరీరం ఇంచుమించుగా శిథిలం అయిపోయింది. ఆ రోజుల్లో నా ఆహారం ముఖ్యంగా వేరుశెనగ వెన్న అంటే పీనట్ బటర్, నిమ్మరసం. ఎక్కువ తింటే ఆరోగ్యం పాడవుతుందని తెలుసు, కానీ తిన్నాను. అతిసారం పట్టుకుంది. ఈ విషయాన్ని గ్రహించకుండా ఎప్పట్లాగే మామూలుగా సాయంత్రం ఆశ్రమానికి పోయాను. ఎటువంటి మందులు వాడడం లేదు. ఒక పూట భోజనం మానేస్తే ఆరోగ్యమే కదా అని మర్నాడు ఉదయం మానేస్తే బాగానే అనిపించింది. కానీ అది ఒకరోజు కాక ప్రతిరోజు కొనసాగించి అవసరం అయితే పళ్ళరసాలు పుచ్చుకుంటే సరిపోతుంది అనుకున్నాను. ఆ రోజు ఏదో పండుగ. మధ్యాహ్నం నాకు భోజనం వద్దని కస్తూర్బాకి చెప్పాను. కానీ ఏవో పిండి వంటలు చేశాననేసరికి కక్కుర్తి పడ్డాను. పాలు, పాల పదార్థాలు నేను ముట్టను కనుక గోధుమ పిండితో నూనె వేసి చలిమిడి చేసింది. ఒక పాత్రలో పెసరపప్పు కూడా వండి సిద్ధం చేసింది. నాకు అవి 2 ఇష్టం కనుక కస్తూర్బాను సంతృప్తిపరిచేందుకు, నా జిహ్వా చాపల్యాన్ని తీర్చుకునేందుకు మితంగా పుచ్చుకుందామనుకున్నాను. అటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న లోపల పిశాచం మితాన్ని అమితం చేసి మృత్యుదేవతకు ఆహ్వానం పంపింది. గంటలో అతిసారం విజృంభించింది. ఆ సాయంత్రం నేను నాడియాడ్ వెళ్లాల్సి ఉంది. మైలుంపావు దూరంలో ఉన్న సబర్మతి స్టేషన్కి నడిచి వెళ్లేందుకు ఎంతో కష్టపడ్డాను. అహ్మదాబాదులో బండి నెక్కిన సార్జెంట్ వల్లభభాయ్ నా పరిస్థితి చూసి ఏదో తేడా ఉందని కనిపెట్టారు. కానీ ఆ బాధ తీవ్రతను అతనికి నేను చెప్పదలుచుకోలేదు. 10 కల్లా నాడియాడ్ చేరాం. అక్కడికి మా ముఖ్య కార్యాలయమైన హిందూ అనాథాశ్రమం 1/2 మైలే. కానీ అది నాకు 10 మైళ్లలా అనిపించింది. ఎలాగో అక్కడికి చేరాను. కానీ లోపల బాధ మాత్రం అంతకంతకు తీవ్రమవుతోంది. ఎప్పుడూ పోయే పాయిఖానాకి బదులు సమీపంలో ఒక కమ్మోడు పెట్టించమని అడిగాను. ఇలా అడిగేందుకు సిగ్గు వేసింది కానీ తప్పలేదు. సార్జెంట్ ఫూల్చంద్ తక్షణమే దానిని ఏర్పాటు చేశారు. నా చుట్టూ ఉన్న స్నేహితులంతా తీవ్ర ఆందోళన చెందారు. అందరూ ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు కానీ అది నా బాధను తగ్గించేది కాదు. నా మొండితనం వారి నిస్సహాయతకు తోడయింది. ఎటువంటి వైద్య సహాయమూ వద్దన్నాను. నేను చేసిన తప్పుకు ఈ బాధ ప్రాయశ్చిత్తమని అనుభవించి తీరుతాను అన్నాను. చేసేదేమీ లేక వారు మిన్నకున్నారు. రోజుకి 20-30 సార్లు వెళ్లాల్సి వచ్చింది. పళ్ళరసాలు కూడా పుచ్చుకోవడం మాని కటిక ఉపవాసం చేశాను. ఆకలి చచ్చిపోయింది. అంతవరకు నాది ఉక్కు శరీరం అని అనుకుంటున్న నాకు అది ఒక మట్టి ముద్దలా అనిపించింది. డాక్టర్ కనువుగా వచ్చి మందులు వాడమని బ్రతిమాలారు. నేను తిరస్కరించాను. పోనీ ఇంజెక్షన్ ఇస్తానన్నారు. అది వద్దన్నాను. ఇంజెక్షన్ గురించి నాకు ఆ రోజుల్లో ఒక తప్పుడు అపోహ ఉండేది. వాటి ద్రవం జంతు సంబంధమేమోనని.
కానీ తర్వాత తెలుసుకున్నాను డాక్టర్ ఇవ్వబోయిన ఇంజెక్షన్ వృక్ష పదార్థమేనని. కానీ వినియోగం లేదు, అప్పటికే ఆలస్యం అయిపోయింది. వరస విరేచనాలతో నీరసించిపోయాను. ఆ నీరసం అపస్మారక జ్వరంలోకి దిగింది. స్నేహితులు మరికొందరు వైద్యులను రప్పించారు. కానీ తమ మాట వినని రోగికి వారు ఏ చికిత్స చేయగలరు? సేఠ్ అంబాలాల్ అతని భార్యతో సహా నాడియాడుకు వచ్చి నా సహచరులతో చర్చించి నన్ను తన మీర్జాపూర్ బంగ్లాకు అతి జాగ్రత్తగా తరలించారు. ఈ జబ్బు సమయంలో నాకు దక్కిన ప్రేమాభిమానాలు, సేవలు ప్రపంచంలో ఇంకెవరికీ దక్కి ఉండవేమో. శరీరాన్ని కొద్ది కొద్దిగా శిథిలపరుస్తూ లోజ్వరం కొనసాగింది. ఇది ఇంక తగ్గేది కాదేమోనని నాకు రోజులు దగ్గర పడ్డాయని అనిపించింది. నాలో అశాంతి పెరిగి తమ బంగళాలో నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న సేఠ్ అంబాలాల్ గారిని నన్ను ఆశ్రమానికి చేర్చమని కోరాను. వారు నా మాటను మన్నించారు. ఆశ్రమంలో నేను మంచం మీద బాధతో అటూ ఇటూ పొర్లుతూ ఉండగా ఒకరోజు సార్జెంట్ వల్లభభాయ్ జర్మనీ పూర్తిగా పరాజయం పొందిందని, ఇక నియామకాల అవసరం లేదని తీసుకువచ్చిన వార్త నాకు ఎంతో ఉపశమనం కలిగించింది. అప్పుడు నేను జల చికిత్సను అవలంబిస్తున్నాను, అంటే హైడ్రోపతి. అది కొంత ఉపశమనాన్ని ఇస్తోంది కానీ దేహానికి సత్తువ మాత్రం కలగడం లేదు. ఎందరో వైద్యులు, సలహాదారులు ఎన్నో సలహాలు ఇస్తున్నారు, కానీ వారు చెప్పినవి నేను పుచ్చుకునేలా మాత్రం చేయలేకపోతున్నారు. పాల నియమం ఉంది కనుక మటన్ సూపు పుచ్చుకోవచ్చు కదా, ఆయుర్వేదం కూడా దానికి అనుమతిస్తోందని కొందరు సూచించారు. గుడ్లు అన్ని రకాల మంచివని మరికొందరు అన్నారు. అందరికీ నాది ఒకటే సమాధానం, వద్దు. నా మటుకు నా ఆహార నియమాలను నిర్ణయించేది శాసనాలు, శాస్త్రాలు కావు. నా జీవన విధానానికి, అనుసరించే సిద్ధాంతాలకు అనుగుణంగా అంతర్భాగమైపోయిన వాటిని ఇంకెవ్వరి సూచనకు అనుగుణంగానూ మార్చుకునే ప్రశ్నే లేదు. వాటి విజయంలో రాజీపడి బతకాలన్న కోరిక నాకు లేదు. నేను నా భార్య విషయంలోనూ పిల్లల విషయంలోనూ కూడా అతి కఠినంగా అమలు చేసిన నియమాలను నా విషయంలో మాత్రం ఎలా సడలించుకుంటాను? సుదీర్ఘకాలం పాటు నన్ను అంటిపెట్టుకున్న ఈ జబ్బు నా నియమాలను, ఆదర్శాలను ఒక్కసారి అవలోకించుకుని పరీక్ష చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఒకరోజు రాత్రి తీవ్ర నైరాశ్యానికి లోనయ్యాను. మృత్యువుకు దగ్గరయ్యాననిపించింది. అనసూయ బెహన్కు కబురు పెట్టాను. ఆమె ఆశ్రమానికి పరుగు పరుగున వచ్చారు. డాక్టర్ కనూగాను తీసుకొని వల్లభభాయ్ కూడా వచ్చారు. డాక్టర్ నా నాడిని పరీక్షించి ప్రమాదం ఏమీ నాకు కనబడడం లేదు, ఇది విపరీతమైన నీరసం వల్ల కలిగిన నెర్వస్ బ్రేక్డౌన్ అని అన్నారు. కానీ నాకు మనశ్శాంతి దొరకలేదు. రాత్రి అంతా నిద్ర లేకుండా గడిచింది. ఉదయం లేచేసరికి బతికే ఉన్నాను. కానీ చావు అతి సమీపంలోనే ఉన్నదనిపించి మెలకువగా ఉన్న సమయం అంతా ఆశ్రమవాసులు పారాయణం చేసిన భగవద్గీతను వింటూ గడిపాను. నాకుగా చదువుకునే శక్తి లేకపోయింది. మాట్లాడేందుకే శక్తి లేదు. ఒక చిన్న పదం పలకాలన్నా విపరీతమైన శ్రమగా అనిపిస్తోంది. జీవితం పైన ఆసక్తి పూర్తిగా పోయింది. ఎలాగో అలా బతకాలని బతికేందుకు నాకు ఇష్టం లేదు. ఏమీ చేయలేక సహచరుల సేవ మీద ఆధారపడి ఒక పక్క శరీరం కొద్ది కొద్దిగా శిథిలమవుతూ ఈ బ్రతుకు దుర్భరం అనిపించింది. ఈ విధంగా మృత్యువు కోసం ఎదురు చూస్తూ నేనుండగా డాక్టర్ తల్వాల్కర్ ఒక వింత వ్యక్తిని తీసుకుని వచ్చారు. వారిది మహారాష్ట్ర ప్రాంతం. పెద్ద పేరు ప్రతిష్ట ఉన్నవారని చెప్పేందుకు లేదు గాని వారు నాలాగే తన పైన రకరకాల ప్రయోగాలు చేసుకునేవారని అర్థమైంది. తన ఒక చికిత్సా విధానాన్ని అనుమతించమని నన్ను కోరారు. గ్రాంట్ మెడికల్ కాలేజీలో వారి విద్యాభ్యాసం దాదాపు పూర్తయింది కానీ డిగ్రీ మాత్రం తీసుకోలేదు. తర్వాత వారు బ్రహ్మో సమాజ్ సభ్యులని కూడా తెలిసింది. అందరికీ సార్జెంట్ కేల్కర్గా తెలిసిన వారు స్వతంత్రులు, పట్టిన పట్టు విడవనివారు. ఐస్ ట్రీట్మెంటు బహుళ ప్రయోజనకారి అని, నా మీద దాన్ని ప్రయోగించేందుకు ఒక అవకాశం ఇవ్వమని అడిగారు. అతనికి మేమంతా ఐస్ డాక్టర్ గారు అని పేరు పెట్టాం. పేరు పొందిన ఎందరో డాక్టర్ల దృష్టికి రాని కొన్ని చికిత్సా విధానాలు తనకు తెలుసునని ఆయన నమ్మకం. అతని చికిత్స పని చేస్తుందన్న విషయంలో నాకే సంశయమూ లేదు కానీ కొన్ని విషయాల్లో అతని నిర్ణయాలు మరీ తొందరపాటువని నాకు అర్థమైంది. అయితే అతని విధానాల్లోని గుణగణాలు పక్కన పెట్టి నా మీద అతని ప్రయోగాలకు అవకాశం ఇచ్చాను. ఒకానొక విధానం ఐసును ఒళ్లంతా పట్టించడం. అది ఒక సమర్థవంతమైన చికిత్సా విధానమని నేను తీర్పునివ్వలేను గాని ఆ చికిత్స తర్వాత నాకు శరీరంలో ఏదో కొత్త శక్తి లభించినట్టు, కొత్త ఆశలు చిగురించినట్టు అనిపించింది. నాలో ఆకలి మళ్లీ పుట్టింది. 5-10 నిమిషాలకు మెల్లమెల్లగా నడవగలిగాను. ఇప్పుడు నా ఆహారం విషయంలో కొన్ని సంస్కరణలను వారు సూచించారు.
చూడండి, మీరు గుడ్లను పచ్చిగా తీసుకుంటే మీ పోయిన శక్తి తక్షణమే వస్తుంది. పాలు ఎంత సాత్వికమో గుడ్లు అంతే. అవి మాంసాహారం కిందకి రావు. మీకింకో సంగతి తెలుసా? అన్ని గుడ్లు పొదగ వీలున్నవి కావు. మార్కెట్లో ఇప్పుడు స్టెరిలైజ్డ్ గుడ్లు అని వస్తున్నాయి అని. అయితే స్టెరిలైజ్డ్ గుడ్లను కూడా తీసుకునేందుకు నేను ఇష్టపడ్డాను కాను. కానీ పరిస్థితిలో కలిగిన ఈ మాత్రపు మెరుగుదల నన్ను తిరిగి ప్రజా కార్యక్షేత్రంలో దిగేందుకు ప్రోత్సహించింది. రౌలట్ బిల్లు నా మీమాంస. స్నేహితులు మరియు వైద్యులు నేను మాథెరాన్కు మారితే త్వరగా కోలుకుంటానని నమ్మకంగా చెప్పారని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను. కానీ మాథెరాన్లోది కఠిన జలం, హార్డ్ వాటర్. అక్కడ ఉండడం దుర్భరం అనిపించింది. తీవ్ర అతిసారంతో నా పేగులు వాచిపోయాయి. మూలశంక కూడా కలిగింది. విసర్జన నరకప్రాయం అయింది. ఇన్ని ఇబ్బందులతో ఏదైనా తినాలంటేనే వణుకు పుట్టేది. వారంలోపే మాథెరాన్ను వదిలిపోవాల్సి వచ్చింది. శంకర్లాల్ బ్యాంకర్ నా ఆరోగ్య సంరక్షకునిగా మారారు. డాక్టర్ దలాలును సంప్రదించవలసిందేనని పట్టుపట్టారు. డాక్టర్ దలాల్ గారిని పిలిపించారు. ఉన్న పళాన టకీమని నిర్ణయం తీసుకునే డాక్టర్ దలాల్ గారి స్వభావం నాకెంతో నచ్చింది. ఆయన అన్నారు, పాలు తాగనని భీష్మిస్తే మీరు కోలుకోవడం అసంభవం. అదే కాక అదనంగా మీరు ఐరన్ మరియు ఆర్సెనిక్ ఇంజెక్షన్లు తీసుకుందుకు ఒప్పుకుంటే మీ శరీర వ్యవస్థను పూర్తిగా పునర్నిర్మించగలను, నాది హామీ అని. ఇంజెక్షన్లకి అభ్యంతరం లేదు, కానీ పాలు ముట్టలేను, నియమం అన్నాను. మీ నియమం గురించి కొంచెం చెప్పండి అన్నారు డాక్టర్. నేను నా నియమం, దాని చరిత్రను ఆయనకు వివరించాను. ఆవులలో పాల దిగుబడి పెంచేందుకు వాటి శరీరంలోకి గొట్టాలు పంపి గాలి నింపి ఇంకా అనేక విధాలుగా వాటిని హింసిస్తారని ఎవరో చెబితే విన్నానని. అప్పటి నుంచి నాలో పాల పట్ల ఒక విధమైన జుగుప్స కలిగిందని, ఇక మరి ముట్టకూడదని ఒట్టు పెట్టుకున్నానని అన్నాను. అదేగాక పాలు మనిషికి సహజమైన ఆహారం అని నేనెప్పుడూ భావించలేదు, కనుక వాటి అవసరం లేదని నా అభిప్రాయం అన్నాను. ఈ సంభాషణ అంతా కస్తూర్బా శ్రద్ధగా వింటోంది, నా మంచం పక్కనే నిలబడి. అప్పుడు మేకపాలు తాగొచ్చు కదా అని అందామే. మంచి సలహా, అలా చెయ్యండి అన్నారు డాక్టర్ గారు. ఒప్పుకోక తప్పింది కాదు. సత్యాగ్రహ పోరాటం పట్ల గల ఆసక్తి బతుకు మీద ఆశను పెంచింది. ప్రమాణాన్ని మాటకు పరిమితం చేసి దాని ఆత్మను త్యాగం చేశాను. ఎందుకంటే ప్రమాణం చేసే సమయానికి నేను పుచ్చుకుంటున్నవి ఆవు లేక గేదెపాలే కనుక ఆ ప్రమాణం వాటికే వర్తిస్తుందని ఆత్మవంచన చేసుకున్న న్యాయంగా ఏ జంతువు పాలకైనా వర్తించవలసిన నియమం అది. ఇది తెలిసి కూడా నేను మేకపాలకు అంగీకరించాను. జీవితేచ్ఛ సత్య నియమాన్ని జయించింది. సత్యవ్రతుడు సత్యాగ్రహ లాలసతో తన పవిత్ర నియమాన్ని పక్కన పెట్టాడు. ఈనాటికి ఈ నిర్ణయం మనసును కలచివేస్తూనే ఉంటుంది. మేకపాలను వదిలేసే సందర్భం కోసం ఎదురు చూస్తున్నాను. కానీ మదిలోని సేవాకాంక్ష ఇప్పటి మట్టుకు వదిలిపెట్టలేనిదనే అనిపిస్తోంది. నా ఆహార అలవాట్లు, అనుభవాలు, అహింసా నియమాచరణలో నా పరిశోధనలు. ఈరోజు మేకపాల వినియోగం ఆహార విషయంలో అహింస ఆచరణాన్ని విస్మరించేనే అనే దానికన్నా ఎక్కువగా చేసిన ప్రతిజ్ఞను చివరికంటా నిలుపుకోలేకపోయానే అనే ఎక్కువ బాధ. ఇంకా అహింసా నియమం కన్నా సత్య నియమాన్ని నేను ఎక్కువ అర్థం చేసుకున్నానేమో కూడా. సత్యబద్ధతను సడలించిన పక్షంలో అహింసా నియమ ప్రభావాన్ని ఎన్నటికీ అర్థం చేసుకోలేను. ఒక ప్రతిజ్ఞ చేసుకున్నప్పుడు దానిని త్రికరణ శుద్ధితో ఆచరించమని సత్యాదర్శం సూచిస్తుంది. కానీ ప్రస్తుతం నా ప్రతిజ్ఞను కేవలం మాటకే పరిమితం చేసి దాని ఆత్మను అణచివేశాను. ఇది తీవ్ర మనక్షోభను కలిగించే విషయం. ఈ స్పష్టమైన అవగాహన ఉన్నా అనుసరించవలసిన మార్గం ఏదీ స్పష్టంగా కానరావడం లేదు. లేక ఆ దారిని పోయే ధైర్యమే నాలో లేదేమో. ఏదైనా ఒకటే, కోరిక బలీయమైనప్పుడు, విశ్వాసం సన్నగిల్లినప్పుడు మనసులో సంశయం కలగడం సహజం. ప్రభూ, నాకు విశ్వాసాన్ని ప్రసాదించు. ఇదే రాత్రి పగలు నేను చేసుకునే ప్రార్థన. మేకపాల ఆహారం ఆరంభించిన కొద్ది రోజులకు డాక్టర్ దలాల్ నా మూలశంక శస్త్రచికిత్స కూడా చేశారు. నాకు స్వస్థత చేకూరుతున్న కొద్దీ జీవించాలన్న ఆకాంక్ష అంతకంతకు బలపడింది. కారణం, భగవంతుడు నా కోసం ఒక పనిని సృష్టించి ఉంచాడు. ఆ రోజు పత్రికల్లో రౌలెట్ కమిటీ నివేదికను తాజాగా ప్రచురించారు. దాని సిఫారసులు నన్ను దిగ్భ్రాంతికి గురి చేశాయి.
శంకర్లాల్ బ్యాన్కర్ మరియు ఉమర్ సొబానీ వచ్చి మనం ఏదో ఒకటి చెయ్యాలి త్వరగా అన్నారు. నేను అహ్మదాబాద్కు వెళ్ళాను. అక్కడ ప్రతిరోజు నన్ను చూసేందుకు వచ్చే వల్లభభాయికి నా ఆందోళన వివరించాను. ఏదో ఒకటి చెయ్యాలి అన్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏమి చెయ్యగలమని మీ ఉద్దేశం అని ఆయన అడిగారు. నేనన్నాను, ఒక నిరసన ప్రమాణపత్రాన్ని తయారు చేసి దానిమీద కొద్దిమంది సంతకాలు సేకరించి ప్రభుత్వానికి పంపుదాం. అది కూడా లెక్క చెయ్యక బిల్లును ఆమోదిస్తే దానికి వ్యతిరేకంగా మనం సత్యాగ్రహానికి దిగాలి అని. ఈ అనారోగ్యమే లేకుంటే ఇది నేనే ముందుండి నడిపేవాడిని. ఇప్పుడున్న పరిస్థితిలో ఆ నమ్మకం లేదు. ఈ చర్చ తర్వాత కొందరు సన్నిహితులను పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నాం. రౌలట్ కమిటీ సిఫారసులు దాని రిపోర్టులోని ఆధారాలను అస్సలు పరిగణించలేదు. స్వాభిమానం ఉన్న ప్రజలెవరూ వాటికి అంగీకరించలేరని నాకు బలంగా అనిపించింది. ఒక 20 మంది కన్నా తక్కువ మందిమి మా ఆశ్రమంలో సమావేశం అయ్యాం. నాకు గుర్తున్నంతవరకు వల్లభభాయ్ కాకుండా సమావేశానికి హాజరైన వారిలో శ్రీమతి సరోజినీ నాయుడు, మిస్టర్ హార్నిమాన్, స్వర్గీయ ఉమర్ సొబానీ, శ్రీ శంకర్లాల్ బ్యాన్కర్ మరియు శ్రీమతి అనసూయ బెహన్ ఉన్నారు. అందులో ముసాయిదా అయిన సత్యాగ్రహ ప్రమాణం మీద అందరూ సంతకాలు చేశాం. ఆ రోజుల్లో నేనే పత్రికకి సంపాదకత్వం వహించడం లేదు. అప్పుడప్పుడు నా అభిప్రాయాలను దినపత్రికలకు మాత్రం పంపేవాడిని. ఈ సందర్భంలోనూ అలాగే చేశాను. శంకర్లాల్ బ్యాన్కర్ ఈ ఉద్యమంలో పూర్తి శ్రద్ధతో నిమగ్నమయ్యారు. ఆయన నిర్వహణ సామర్థ్యాన్ని, పని నైపుణ్యాన్ని తొలిసారి నేను గమనించాను. అప్పుడు నడుస్తున్న సంస్థలేవీ ఈ సత్యాగ్రహం అనే వినూత్న ఆయుధాన్ని స్వీకరించే పరిస్థితిలో కనిపించలేదు. అందుకని సత్యాగ్రహ సభ అనే సంస్థను స్థాపించాం. దాని ప్రధాన సభ్యులు బొంబాయి నుంచి ఎంపిక చేయబడ్డారు. కాబట్టి దాని ప్రధాన కార్యాలయాన్ని కూడా అక్కడే ఏర్పాటు చేశారు. ఈ కొత్త ఉద్యమ విధానానికి కట్టుబడిన వారు పెద్ద సంఖ్యలో సత్యాగ్రహ ప్రమాణంపై సంతకాలు చేశారు. బులెటిన్లు విడుదల చేయబడ్డాయి. ఖేడా ఉద్యమంలో అనుసరించిన కార్యాచరణను ప్రతిబింబించే ప్రజా సమావేశాలు ప్రతి చోట నిర్వహించబడ్డాయి. నేను సత్యాగ్రహ సభకు అధ్యక్షునిగా నియమితుడనయ్యాను. అయితే నా ఆలోచనా సరళికి, ఈ సభలోని మేధోవర్గం ఆలోచనా సరళికి సంపూర్ణ సమన్వయం కష్టం అనే విషయం నాకు త్వరలోనే స్పష్టమైంది. ఉత్తర ప్రత్యుత్తరాలు గుజరాతీలో ఉండాలన్న నా పట్టుదల, ఇంకా మరికొన్ని నా పని విధానాలు ఇవేవీ అక్కడి వారికి సమ్మతం కాలేదు. అయినా సహృదయతతో నన్ను భరించారు. కానీ ఎందుకో ఈ సభ ఆటే కాలం నిలవదని అనిపించింది. సత్య అహింసా నియమాల పట్ల నాది చాదస్తం అని కొందరు ముఖాలు చిట్లించుకుంటున్నారు. అయినా ఆరంభ దశలో మా కార్యకలాపాలు మహోత్సాహంగా కొనసాగాయి. ఉద్యమం విస్తృతమైంది. ఆ అద్భుత దృశ్యం. ఇలా ఒకవైపు రౌలట్ కమిటీ నివేదికపై వ్యతిరేకత రోజురోజుకి ఉధృతమవుతూ మద్దతును కూడగట్టుకుంటూ ఉండగా, మరోవైపు ప్రభుత్వానికి ఆ నివేదిక సూచనలను అమలుపరిచే సంకల్పం బలపడుతూ వచ్చింది. చివరికి రౌలట్ బిల్లును అధికారంగా ప్రకటించింది. నా జీవితంలో భారత శాసనసభ సమావేశానికి హాజరైంది అప్పుడే. రౌలట్ బిల్లుపై చర్చ జరుగుతున్న సందర్భంలో శాస్త్రీజీ చేసిన ఉద్వేగభరిత ప్రసంగం ప్రభుత్వానికి ఒక గంభీరమైన హెచ్చరికలా సాగింది. అందులో నిమగ్నుడైన వైస్రాయ్ అతని వంకే రెప్పార్పకుండా చూస్తూ కూర్చుండిపోయారు. అంత సత్యము, భావోద్విగ్నము అయిన ఉపన్యాసం అతని హృదయానికి తాకకుండా ఉండదు. అయితే నిద్రించేవారిని మేలు కొలపగలం గాని నిద్ర నటించేవారిని కాదు కదా. ప్రభుత్వ స్థితి అది. తన నిర్ణయాన్ని అప్పటికే తీసుకున్న ప్రభుత్వం మొక్కుబడి న్యాయ ప్రక్రియ కోసం ఉబలాట పడుతోంది. శాస్త్రీజీ హెచ్చరికల ప్రభావమేమీ దానిమీద ఉన్నట్టు కనబడలేదు. నా వినతులు అరణ్యరోదనలయ్యాయి. వైస్రాయ్కి వ్యక్తిగతంగానూ పత్రికాముఖంగానూ వ్రాసిన లేఖల్లో వారి చర్యలు మమ్మల్ని సత్యాగ్రహానికి ప్రేరేపిస్తున్నవని స్పష్టం చేశాను. అది ఇసుకలో పడ్డ వానచినుకు మాదిరి అయింది. ఆ బిల్లు గెజెట్ ప్రకటన ద్వారా చట్టరూపం దాల్చవలసి ఉంది. నేను శారీరకంగా అతి బలహీన స్థితిలో ఉన్నాను. అలా ఉండగా మద్రాసుకు రమ్మని ఆహ్వానం వచ్చింది. ఏదైతే అయిందని ఆ దీర్ఘ ప్రయాణానికి సిద్ధపడ్డాను. అప్పటికింకా సభల్లో గొంతెత్తి మాట్లాడే సత్తువ చేకూరలేదు. మాట్లాడే ప్రతి ప్రయత్నము ఒక పెద్ద ప్రయాస అయిపోతోంది. వణుకుతో కాళ్ళు కూలబడిపోతున్నాయి. దక్షిణ భారతము నా స్వంత ఇల్లులాగానే అనిపించింది.
దక్షిణాఫ్రికాలో ఉంటుండగా వారి కోసం చేపట్టిన కొన్ని సేవా కార్యక్రమాల దరిమిల తెలుగు తమిళ జనులతో నాకు చనువు కలిగింది. దక్షిణాది వారు నా నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము కానివ్వలేదు. మద్రాసుకు రమ్మని తెలిపే ఆహ్వానం మహాపండితుడు శ్రీ కస్తూరిరంగ అయ్యంగార్ సంతకంతో వచ్చింది. కానీ అది పంపమని ప్రోత్సహించిన వారు రాజగోపాలాచారి గారని తర్వాత తెలిసింది. వ్యక్తిగతంగా ఇదే వారిని తొలిసారి కలవడం. అప్పుడే కస్తూరిరంగ అయ్యంగారు వంటి స్నేహితుల అభ్యర్థన మేరకు న్యాయవాద ప్రాక్టీసు కోసం, మరింత చురుగ్గా ప్రజాసేవా కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం వారు సేలం నుంచి మద్రాసుకు వచ్చి ఉన్నారు. మాకు వారికి ఒకచోటే బస. మహాదేవ్ గారు చాలా త్వరగా రాజగోపాలాచారి గారితో స్నేహితులయ్యారు. సహజంగా బిడియస్థుడు, తెర వెనుకే ఉండే రాజగోపాలాచారిని ప్రస్తావిస్తూ మహాదేవ్ ఒకసారి చెప్పారు, ఈ మనిషిని స్నేహితుడిగా చేసుకు తీరాలి అని. నేనది ఆచరించాను. అప్పటి నుండి నిత్యం మేమిద్దరం కలిసి ఉద్యమం కార్యాచరణపై చర్చలు జరిపేవాళ్ళం. అయితే ప్రజా సమావేశాలకు మించి ఏం చెయ్యాలన్నది తట్టడం లేదు. రౌలట్ బిల్లు చట్టంగా మారితే దానిపై నిరసన ఎలా తెలియజేయాలో స్పష్టంగా తోచడం లేదు. ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే కదా మన అవిధేయతను ప్రకటించడం. అది లేనప్పుడు మిగతా చట్టాల నిరాకరణ నాగరిక పద్ధతుల్లో ఉండగలదా? అటువంటి సందర్భాల్లో మన పరిమితులు ఏమిటన్న రేఖ ఎంతవరకు గీసుకోవాలి? ఈ ప్రశ్నలే మా చర్చలు. సార్జెంట్ కస్తూరిరంగ అయ్యంగారు దీనిపై చర్చించేందుకు కొంతమంది నాయకులతో ఒక చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో పాల్గొన్న వారిలో ప్రముఖులు సార్జెంట్ విజయరాఘవాచారి. ఆయన నన్ను ఈ సత్యాగ్రహ శాస్త్రాన్ని గురించి ఒక సంపూర్ణమైన పాఠ్యాంశాన్ని తయారు చేయమని సూచించారు, అతి సూక్ష్మ వివరాలతో సహా. నాకంత సమర్థత లేదని విన్నవించుకున్నాను. ఈ మల్లగుల్లాల నేపథ్యంలోనే రౌలట్ బిల్లు చట్టంగా ప్రకటించబడిందన్న వార్త వచ్చింది. రాత్రంతా ఆ విషయాన్ని ఆలోచిస్తూ నిద్రపోయాను. తెల్లవారుజామున నిద్ర జాగరణ మధ్య జోగుతున్న స్థితిలో కలలా ఒక ఆలోచన వచ్చింది. ఉదయం రాజగోపాలాచారి గారికి దాని గురించి వివరించాను. రాత్రి ఓ ఆలోచన వచ్చింది. దేశమంతా సాధారణ హర్తాలు ప్రకటించాలి. సత్యాగ్రహం ఒక ఆత్మ పరిశుద్ధి ప్రక్రియ. మన పోరాటం పవిత్రమైనది కాబట్టి దీన్ని ఉపవాసం మరియు ప్రార్థనతో ప్రారంభించడం సమంజసం. ఆ రోజున ప్రజలంతా తమ వ్యాపారాలు నిలిపివేసి ఉపవాసం పాటిస్తూ ప్రార్థన చేయాలి. ముస్లింలు ఒక రోజు కంటే ఎక్కువ ఉపవాసం చేయలేరు కాబట్టి ఇది 24 గంటలకే పరిమితం కావాలి. అన్ని ప్రాంతాలు స్పందిస్తాయా అనేది తెలియదు, కానీ బొంబాయి, మద్రాసు, బీహారు, సింధు తప్పకుండా స్పందిస్తాయనే నా నమ్మకం. కనీసం వీరు ఈ విధంగా హర్తాలు పాటించినా మనకది అత్యంత సంతృప్తినిచ్చే విషయం అని. అద్భుతమైన ఆలోచన అన్నారు రాజగోపాలాచారి. ఇతర మిత్రులు హర్షించారు. నేనొక చిన్న విజ్ఞాపన రూపొందించాను. హర్తాళు తేదీ 1919 మార్చి 30గా అనుకున్నాం. కానీ తర్వాత 1919 ఏప్రిల్ 6కి మార్చబడింది. ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వడానికి కేవలం కొద్దిపాటి సమయమే ఉంది. వెంటనే పనులు ప్రారంభించాల్సి రావడంతో అంతకన్నా ముందుగా ప్రకటించడం సాధ్యపడలేదు. కానీ ప్రజల ప్రతిస్పందన మా ఊహకు మాటలకు అందని విధంగా లభించింది. దేశం అంతా పట్టణాలు గ్రామాలు అని లేకుండా ఆ రోజు సంపూర్ణ హర్తాలు పాటించింది. అది ఒక అద్భుత దృశ్యం. గుర్తుండిపోయే ఆ వారం 1. దక్షిణ భారతంలో సంగ్రహమైన యాత్ర అనంతరం ఏప్రిల్ 4న బొంబాయికి వచ్చాను. సార్జెంట్ శంకర్లాల్ బ్యాన్కర్ 6వ తేదీన తలపెట్టనున్న హర్తాళు విషయమై నన్ను బొంబాయికి రమ్మని టెలిగ్రామ్ పంపారు. కానీ ఈ మధ్యలోనే ఢిల్లీలో మార్చి 30న హర్తాళు నిర్వహించబడింది. స్వామి శ్రద్ధానందజీ మరియు హకీం అజ్మల్ ఖాన్ సాహెబ్ నేతృత్వంలో. దాన్ని ఏప్రిల్ 6కి వాయిదా వేయమని పంపిన టెలిగ్రాము సకాలంలో అందనందున. అటువంటి హర్తాళులను ఢిల్లీ అంతకుముందు ఎప్పుడూ చూసి ఉండలేదు. హిందువులు ముస్లింలు ఒక్కటై కనిపించారు. జుమ్మా మసీదులో ప్రసంగించమని స్వామి శ్రద్ధానందజీకి ఆహ్వానం అందింది. వారు ప్రసంగించారు. ఇదంతా ప్రభుత్వానికి మింగుడు పడకపోయింది. హర్తాళు జరిపే జనులపై కాల్పులు జరిపి ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నారు. ఢిల్లీలో దారుణమైన అణచివేత సాగింది. నన్ను తక్షణమే ఢిల్లీ రమ్మనమని శ్రద్ధానందజీ కబురు పెట్టారు. ఏప్రిల్ 6 బొంబాయి ప్రదర్శన అనంతరం ఢిల్లీ వస్తానని నేను టెలిగ్రామ్ పంపాను. ఢిల్లీలో జరిగినట్టే కాస్త అటు ఇటుగా లాహోర్, అమృత్సర్లలోనూ కూడా జరిగింది.
అమృత్సర్ నుంచి డాక్టర్ సత్యపాల్ మరియు కిచ్లు అక్కడికి రమ్మని సాదర ఆహ్వానం పంపారు. అంతవరకు నాకు వారికి పెద్ద పరిచయం లేదు. ఢిల్లీ పర్యటన తర్వాత తప్పక వస్తానని వారికి మాటిచ్చాను. ఏప్రిల్ 6 ఉదయం బొంబాయి పురజనులు సముద్ర స్నానానికని చౌపాటి రేవుకు వచ్చి అనంతరం ఠాకూర్ ద్వార్ వరకు ప్రదర్శన నిర్వహించారు. దానిలో మహిళలు, పిల్లలు కూడా విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ముస్లింలు కూడా అధిక సంఖ్యలో హాజరయ్యారు. మేము ఠాకూర్ ద్వారా ప్రదర్శనలో ఉండగా కొందరు ముసల్మాను మిత్రులు సమీపంలోని ఒక మాస్కుకు మాలో కొంతమందిని తీసుకుపోయారు. అక్కడ నన్ను, శ్రీమతి సరోజినీ నాయుడును ప్రసంగించవలసిందిగా కోరారు. సార్జెంట్ విఠలదాస్ జరజాని ఆ వేదికపై నుంచే స్వదేశీ మరియు హిందూ ముస్లింల ఐక్యత ప్రమాణాలను ప్రజల చేత చేయించవలసిందని సూచించారు. కానీ ప్రమాణాలు అనేవి అవసరంలోనూ తొందరలోనూ చేయించుకునేవి కావని, ప్రమాణం ఒక్కసారి చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని తప్పరాదని, అప్పటికే ప్రజలు చేసిన దానికి గాను మనం కృతజ్ఞులమై ఉండాలని నేను అన్నాను. ఇందుకోసం స్వదేశీ మరియు హిందూ ముస్లిం ఐక్యత అంశాలను లోతుగా అర్థం చేసుకుని తద్వారా నిర్వహించవలసిన బాధ్యతల విషయంలో పూర్తి స్పృహ ఉన్నాకే వాటి విషయమే ప్రమాణాలు చేయడం సముచితమని సూచించాను. చివరిగా ఈ ప్రమాణాలను మనస్ఫూర్తిగా చేయగోరేవారు అదే ప్రదేశంలో మర్నాడు ఉదయం సమావేశం కావాల్సిందని ప్రకటించాను. బొంబాయిలో చేపట్టిన హర్తాళు గొప్ప విజయం సాధించిందని చెప్పనక్కర్లేదు. తర్వాత చేపట్టబోయే పౌర సహాయ నిరాకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సహాయ నిరాకరణకు ప్రజాకంటకమైన చట్టాలను ఎంచుకుంటే ప్రజల భాగస్వామ్యం స్వచ్ఛందంగా ఉంటుందని నిర్ణయించాము. అటువంటి వాటిలో ఒకటి అంతకు ముందు నుంచి ఎత్తివేయాలని ప్రజలు కోరుకుంటున్న అప్రతిష్టాత్మకమైన ఉప్పు పన్ను. జనులంతా సముద్రపు నీటిని ఇళ్లకు తెచ్చుకుని ఎవరి ఉప్పును వారే ఇంట్లో తయారు చేసుకోవాలని. రెండవది, అప్పటికి ప్రభుత్వ నిషేధంలో ఉన్న నా 2 పుస్తకాలు హింద్ స్వరాజ్ ఇంకా రస్కిన్ రాసిన అన్ టు ద లాస్ట్ అనే పుస్తకానికి గుజరాతీ అనుసరణ అయిన సర్వోదయ ఇప్పుడు వాటిని ముద్రించి అమ్మాలని. ఇందుకోసం వాటిని తగినన్ని కాపీలు ముద్రించి మరుసటి సాయంత్రం ఉపవాస దీక్ష అనంతరం జరగబోయే మహాసభలో అమ్మాలని నిశ్చయించాము. 6వ తేదీ సాయంకాలం స్వచ్ఛంద కార్యకర్తల మహాసైన్యం ఆ నిషిద్ధ సాహిత్యాన్ని ప్రజలకు అమ్మేందుకు సర్వసన్నద్ధులయ్యారు. నేను, శ్రీమతి సరోజినీదేవి కారులో అక్కడికి వెళ్ళాము. ప్రింట్ చేయించిన కాపీలన్నీ త్వరగా అమ్ముడుపోయాయి. దాని ద్వారా సమకూడిన ధనాన్ని సహాయ నిరాకరణ ఉద్యమానికి మరింత ప్రాచుర్యం కలిగించేందుకు వినియోగించాలని నిశ్చయించుకున్నాము. ఒక్కో కాపీ ధర 4 అణాలని అనుకున్నాం కానీ కొనుక్కున్నవారు ఎవరూ కేవలం 4 అణాలు మాత్రమే ఇచ్చి ఊరుకోలేదు. అనేకులు తమ జేబుల్లోనూ సంచిలోనూ ఉన్నవి అక్కడ కుమ్మరించారు. 5 కాగితాలు, 10 కాగితాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. కొందరైతే ఒక్క కాపీని 50 రూపాయలకు కూడా కొన్నారు. కొన్న ప్రతి వారు ప్రభుత్వ నిర్బంధాన్ని, జైలు శిక్షను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చునని ముందుగానే హెచ్చరించాం. అయినా ఎవరిలోనూ జైలు భయం కానరాలేదు. అయితే తర్వాత ప్రభుత్వం ఆ సభలో ఎటువంటి నిషిద్ధ సాహిత్యపు అమ్మకాలు జరగలేదని, అక్కడ అమ్మినవి నిషిద్ధ సాహిత్యపు కోవలోనికి రావని, పుస్తకాల పునర్ముద్రణ అంటే అంతకు మునుపు నిషేధించబడ్డ వాటి సవరణ అయిన కొత్త సంచిక అని, కనుక నిషేధం వాటికి వర్తించదని ఒక వింత ప్రకటన చేసింది. మాకిది కొంత నిరుత్సాహాన్ని కలిగించింది. 7వ తేదీ రాత్రి నేను ఢిల్లీ మరియు అమృత్సర్లకు ప్రయాణమయ్యాను. మధుర చేరేటప్పటికి నన్ను అరెస్టు చేయబోతున్నారని పుకార్లు పుట్టాయి. మధుర తర్వాతి స్టేషన్లో ఆచార్య గిద్వానీ నన్ను కలుసుకొందుకని వచ్చి నా అరెస్టు వార్త నిజమేనని, తన పరంగా ఎటువంటి సేవలు అవసరం ఉన్నా సెలవియ్యవలసిందని అన్నారు. నేను వారికి ధన్యవాదాలు చెప్పి ప్రస్తుతానికి అటువంటి అవసరం ఏమీ లేదని, అవసరమైతే తప్పక సంప్రదించగలనన్నాను. రైలు పల్వాల్ రైల్వే స్టేషన్ చేరే ముందే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పి పంజాబ్ సరిహద్దుల్లోకి నా రాకను నిషేధిస్తూ ప్రభుత్వం నాకు ఉత్తరం పంపింది. ట్రైన్ నుంచి దిగిపోమ్మని పోలీసులు ఆదేశించారు. అయితే నా పంజాబ్ ప్రయాణం ఒక అత్యవసరమైన ఆహ్వానం మేరకని, నా లక్ష్యం అప్పటికే అక్కడ రగిలే అశాంతి జ్వాలను చల్లార్చడమే గాని రగల్చడం కాదని, అందువల్ల మీ ఆదేశాన్ని పాటించలేనని అన్నాను. రైలు పల్వాల్ చేరింది. నాతో పాటు మహాదేవ్ ఉన్నారు.
నేను అతన్ని ఢిల్లీ వెళ్ళి స్వామి శ్రద్ధానందజీకి ఇక్కడ జరిగినవన్నీ చెప్పి ప్రజలను శాంతియుతంగా ఉంచాలని సూచించాను. ప్రభుత్వ ఆదేశాన్ని నేను ఏ కారణానికి నిరాకరించవలసి వచ్చిందో వివరించమని, ప్రతిగా ప్రభుత్వం నాకు ఎటువంటి శిక్ష విధించినా అందుకు వ్యతిరేకంగా ఎటువంటి దుందుడుకు చర్యలకు దిగక పూర్తి సంయమనం పాటించడం ద్వారా మన శక్తిని ప్రదర్శిద్దామని, ఇది మనకు గొప్ప విజయం అని కూడా తెలియచేయమన్నాను. పల్వాల్ స్టేషన్లో నన్ను రైలు నుంచి దింపి కస్టడీలోనికి తీసుకున్నారు పోలీసులు. అప్పుడు ఢిల్లీ నుంచి ఒక రైలు వస్తే అందులోని ఒక 3rd క్లాసు పెట్టెలోకి నన్ను ఎక్కించి నాతో పాటు తాము ఎక్కారు. మధుర చేరకముందే నన్ను పోలీసు బ్యారెక్స్కు తీసుకుపోయారు. పోలీసులు నన్ను ఏమి చేయదలుచుకున్నది, ఎక్కడికి తీసుకుపోతున్నది చెప్పలేదు. మర్నాడు తెల్లవారుజామున 4 గంటలకు నన్ను లేపి బొంబాయి వెళ్లే ఒక గూడ్సు బండిలో ఎక్కించారు. మధ్యాహ్నం సవాయి మాధవపూర్ స్టేషన్లో దింపారు. అప్పుడు లాహోర్ నుంచి వచ్చి ఉన్న ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ అధీనంలో నన్ను ఉంచారు. అతడు తనతో పాటు నన్ను ఒక 1st క్లాసు పెట్టె ఎక్కించారు. అలా నా స్థాయిని ఒక సాధారణ ఖైదీ నుంచి ఒక పెద్ద మనిషి స్థాయికి పెంచారు. ఆఫీసరు సర్ మైకేల్ డయ్యర్ గారి గురించి బోల్డంత స్తోత్రపాఠం వినిపించారు. డయ్యర్ గారికి నా పట్ల వ్యక్తిగతమైన వ్యతిరేకత ఏమీ లేదని, పంజాబులో నేను అడుగు పెడితే శాంతికి విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతో మాత్రమే ముందు జాగ్రత్తగా నన్ను అదుపులోనికి తీసుకున్నామని, చివరగా నా అంత నేనే బొంబాయి తిరిగి వెళ్ళిపోవాలని, పంజాబీ సరిహద్దుల్లోకి అడుగు పెట్టవద్దని ఆదేశించారు. అయితే నా అంత నేనుగా పంజాబు సరిహద్దుల్లో అడుగు పెట్టకుండా బొంబాయికి తిరిగి వెళ్ళిపోవడం సాధ్యపడదని నేను అన్నాను. అలా అయితే మీ మీద చట్టాన్ని ప్రయోగించవలసి వస్తుంది అన్నాడు. నన్నేం చేయదలుచుకున్నారు అని అడిగాను. తనకు తెలియదని, పై అధికారుల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నానని, ఇప్పటి మట్టుకు మిమ్మల్ని బొంబాయి తీసుకుపోతున్నాను అని అతను అన్నాడు. మేము సూరత్ చేరాము. అక్కడ అతను ఇంకొక ఆఫీసర్కు అప్పచెప్పాడు. బొంబాయి ప్రయాణం అతని కనుసన్నల్లో జరిగింది. బొంబాయి చేరాక, ఇక మీరు స్వతంత్రులు, అయితే మీరు మెరైన్ లైన్స్లో ట్రైన్ ఆగినాక దిగిపోవడం మంచిది. కొలాబాలో అయితే మీకోసం ఒక పెద్ద గుంపు గుమికూడి ఉంది అని. మీ ఇష్టం అన్నాను. మెరైన్ లైన్స్లో దిగగానే ఒక స్నేహితుడి వాహనం కనిపించింది. అతడు నన్ను రేవాశంకర్ ఝవేరీ గారి నివాసానికి తీసుకుని పోయారు. మిమ్మల్ని అరెస్టు చేశారు అన్న వార్తతో ఇక్కడి ప్రజలంతా క్రోధంతో రగిలిపోతున్నారు. పైధునీలో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చుననే ముందు జాగ్రత్తతో మేజిస్ట్రేటు, పోలీసులు అప్రమత్తమయ్యారు అని చెప్పారు. నేను గమ్యానికి చేరబోతూ ఉండగానే ఉమర్ సొభానీ మరియు అనసూయ బెహన్ వచ్చి, పైధునీలో ప్రజలంతా అసహనంతో ఉన్నారు, వారిని అదుపు చేయడం మాకు సాధ్యం కావడం లేదు, మీరు రావాల్సిందేనని అన్నారు. అక్కడికి వెళ్లేసరికి నన్ను చూడగానే ప్రజలు వెర్రి ఆనందంతో గెంతులు వేశారు. వెంటనే ఒక పెద్ద ప్రదర్శన జరిగింది. అందులో వందే మాతరం, అల్లాహు అక్బర్ నినాదాలు మిన్నుముట్టాయి. పైధునీ వద్ద ఒక పోలీసు బెటాలియన్ గుర్రాలపై మోహరించి ఉంది. పైనుంచి రాళ్ల వర్షం కురుస్తోంది. కార్యకర్తలందరినీ సంయమనం పాటించవలసిందిగా అభ్యర్థించాను. అయినా రాళ్ల వర్షాన్ని తప్పించుకోలేమని అనిపించింది. ప్రదర్శన అబ్దుర్ రహమాన్ వీధిలో నుంచి క్రాఫర్డ్ మార్కెట్ వైపు పోతూ ఉండగా పోలీసు సైన్యం అడ్డుకుంది. దట్టమైన కార్యకర్తల సైన్యం పోలీసు అడ్డంకిని ఛేదించుకుపోయేలాగా అనిపించింది. ఈ హడావుడిలో నా అభ్యర్థనకు ఎటువంటి స్పందన ఉండదని అర్థమైంది. అప్పుడొక పోలీసు గుంపును చెదరగొట్టవలసిందిగా ఆర్డర్ వేశాడు. పోలీసులు లాఠీలనెత్తి మా వైపు వచ్చారు. నాకు దెబ్బలు తప్పవని కళ్ళు మూసుకున్నాను. అయితే నా వంటి మీద లాఠీలు పడలేదు. హెచ్చరికగా కొన్ని నా కారు మీదనే పడ్డాయి. ప్రజలంతా చెల్లాచెదరయ్యారు. అయోమయ స్థితి నెలకొంది. అంతలోనే అది దొమ్మిగా మారింది. కొందరు గుర్రాల కాళ్ల కింద పడిపోయారు. మరికొందరు తొక్కిసలాటలో నలిగిపోయారు. గుర్రాలకు గాని మనుషులకు గాని పోయేందుకు తగినంత ఖాళీ లేని ఆ పరిస్థితిలో సాయుధులు తమ గుర్రాలను ఉరికించిన ఫలితం ఇది. వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తున్నది కూడా కాదు. అత్యంత దారుణమైన దృశ్యం అది. గుర్రాల మీది పోలీసులు, గుంపులో ఉన్న ప్రజల తోపులాట హింసాత్మకంగా మారింది. ఇలా గుంపుని చెదరగొట్టి మా కారును కొనసాగనిచ్చాను. నేను కమిషనర్ కార్యాలయం ముందు ఆగి పోలీసుల వైఖరి పట్ల వారికి ఫిర్యాదు చేసేందుకు దిగాను. గుర్తుండిపోయే ఆ వారం కొనసాగింపు. నేను కమిషనర్ గ్రిఫిత్ గారి ఆఫీసుకు వెళ్ళాను. అక్కడున్న మెట్ల మీద మెట్టు మెట్టుకు సైనికులు పూర్తి ఆయుధాలు ధరించి యుద్ధం కోసం నిల్చున్నారు. హడావిడిగా ఉంది. నేను ఆఫీసులోకి వెళ్ళేసరికి గ్రిఫిత్ గారితో పాటు బౌరింగ్ గారు కూడా ఉన్నారు.
నేను చూసిన దృశ్యాలను, అనుభవించిన సంఘటనలను అన్నీ కమిషనర్ గారికి వివరించాను. ఆయన టూకీగా చెప్పారు, ఫోర్ట్ వరకు మీ ప్రదర్శనను అనుమతించడం నాకు ఇష్టం లేదు. దానివల్ల అల్లర్లు కలిగే అవకాశం ఉంది. ప్రజలెవరూ వినే స్థితిలో లేనందున సాయుధ పోలీసులు ఆ విధంగా చేయవలసి వచ్చింది అని. కానీ పరిణామాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా. గుర్రాలు మనుషుల్ని తొక్కి తీరుతాయి. అసలు సాయుధ బలగాలను ఆ ప్రదర్శనకు అడ్డుపడమని ప్రయోగించడం నాకు సమంజసంగా అనిపించలేదు అన్నాను. అది చెప్పలేం అన్నాడు మిస్టర్ గ్రిఫిత్. మీ బోధనలు ప్రజల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయో మీకన్నా మా పోలీసు వారికి ఎక్కువ తెలుసు. మేమే గనక సకాలంలో ఈ చర్య తీసుకుని ఉండకపోతే పరిస్థితి చెయ్యి దాటిపోతుంది. మీ వాళ్ళందరూ రెచ్చిపోతే వారిని మీరు కూడా నిలవరించలేరు. చట్టధిక్కారం వారికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. శాంతియుత కార్యాచరణ విలువను, బాధ్యతను తెలుసుకునే విచక్షణ కోల్పోతారు. మీ ఉద్దేశాలు ఉన్నతమైనవే, ఎటువంటి సందేహమూ లేదు. కానీ ప్రజలు దాన్ని అర్థం చేసుకోలేరు. వాళ్ళు తమ సహజ స్వభావాలను అనుసరించేవారు, ఆచరించేవారు అన్నారు. అదిగో అక్కడే నేను మీతో విభేదిస్తున్నాను అన్నాను. స్వభావరీత్యా ప్రజలు శాంతి స్వభావులే, కానీ హింసకు దిగేవారు కాదు. ఇలా ఈ వాదన చాలాసేపు సాగింది. ఆఖరికి మిస్టర్ గ్రిఫిత్ అన్నారు, ఒకవేళ మీ ప్రబోధాన్ని ప్రజలు పెడచెవిన పెట్టారని అనిపిస్తే ఏం చేస్తారు అని. అప్పుడు తక్షణం పౌర సహాయ నిరాకరణను నిలిపివేస్తాను అన్నాను. అదేమిటి, విడుదల అయిన వెంటనే పంజాబుకి ప్రయాణం కడతానని బౌరింగ్తో మీరు అన్నారట కదా. అవును, నేను ఏ రైలుంటే దాన్ని పట్టుకుని ప్రయాణం కడదామని అనుకున్నాను. కానీ ఈరోజు ఆ ప్రశ్నే లేదు. దానికి అతను ఇలా అన్నాడు, మీరు కాస్త ఓపిక పడితే క్రమక్రమంగా విషయం మీకే బోధపడుతుంది. అహ్మదాబాదులో ఏం జరుగుతుందో మీకు తెలుసా? అమృత్సర్లో ఏమి జరిగిందో మీకు తెలుసా? ప్రతి చోట ప్రజలు ఇంచుమించుగా పిచ్చెక్కిపోయి ఉన్నారు. ఇప్పటికీ నాకు వివరాలు స్పష్టంగా తెలియవు. నాకు వచ్చిన టెలిగ్రాఫులలో కొన్ని చోట్ల చిరిగిపోయి ఉన్నాయి. ఒకటి మాత్రం స్పష్టం, ఈ అల్లర్లు అన్నింటికీ ప్రధాన బాధ్యత మీదే అని. అప్పుడు నేను అన్నాను, ఎక్కడెక్కడ నా తప్పుందని గ్రహిస్తానో అక్కడక్కడ దాని బాధ్యత నేను పూర్తిగా వహిస్తాను. మీరు చెప్పినట్టు అహ్మదాబాదులో అల్లర్ల వార్త నిజమైతే అది నాకు ఆశ్చర్యకరమైనది, ఆందోళనకరమైనది కూడా. అమృత్సర్ విషయంలో మీరు చెప్పిన దానికి నా వద్ద ఏ సమాధానమూ లేదు. అక్కడికి నేను ఎప్పుడూ వెళ్ళలేదు. అక్కడి వారెవ్వరికీ నాతో పరిచయమూ లేదు. అయితే పంజాబు విషయంలో ఒకటి చెప్పాలి. పంజాబు ప్రభుత్వమే కనుక నా ప్రవేశాన్ని నిషేధించకుండా ఉండి ఉంటే తప్పకుండా నేను అక్కడ శాంతిని నెలకొల్పడంలో సహాయపడి ఉండేవాడిని. నన్ను నిర్బంధించి వారు ప్రజల్ని రెచ్చగొట్టారు అని. ఇలా సాగింది ఇరువురి వాదన. ఇద్దరము ఒక అంగీకారానికి రావడం అసంభవంగా అనిపించింది. నేను చౌపాటీలో ఒక మీటింగు పెట్టి ప్రజలను శాంతియుతంగా ఉండమని కోరుతానని చెప్పి సెలవు తీసుకున్నాను. చౌపాటీ ఇసుక మైదానంలో సభ జరిగింది. నేను ఎంతోసేపు అహింస ఆచరణ గురించి, సత్యాగ్రహ దీక్ష పరిమితుల గురించి వివరించి ఇలా అన్నాను, సత్యాగ్రహం సత్యవర్తనుల ఆయుధం. సత్యాగ్రహి అహింస నియమానికి కట్టుబడి ఉండాలి. ప్రజలు ఈ నియమాలకు మనసా వాచా కర్మణ బద్ధులై ఉండేందుకు వీలు లేని పక్షంలో సామూహిక సత్యాగ్రహాన్ని నేను నిర్వహించలేను అని. అనసూయ బెహన్ గారు కూడా అహ్మదాబాదులో జరిగిన అల్లర్లను గురించి విని ఉన్నారు. ఆమె కూడా అరెస్ట్ అయ్యారన్న పుకారు ఎవరో పుట్టించారు. ఆ పుకారును నమ్మి అక్కడి మిల్లు కార్మికులు రెచ్చిపోయారు. సమ్మె ప్రకటించారు. చెదురుమదురుగా హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డారు. ఒక సార్జెంటును హత్య చేశారు. నేను అహ్మదాబాద్కు బయలుదేరాను. నాడియాడ్ రైల్వే స్టేషన్కు సమీపంలో ఒకచోట రైలు పట్టాలను తొలగించేందుకు ప్రయత్నించారని, విరామగాంలో ఒక ప్రభుత్వ అధికారిని హత్య చేశారని, అహ్మదాబాద్ సైనిక పాలనలో ఉందని తెలిసింది. ప్రజలు భయంతో వణికిపోతున్నారు. వారు చేసిన తప్పిదాలు వడ్డీతో సహా చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నన్ను కమిషనర్ వద్దకు తీసుకువెళ్లేందుకు ఒక పోలీస్ ఆఫీసరు స్టేషన్ వద్ద వేచి ఉన్నాడు. అతను కోపంతో రగిలిపోతున్నాడు. అతనితో నేను చాలా సౌమ్యంగా మాట్లాడాను. జరుగుతున్న సంఘటనల గురించి నా విచారాన్ని వెలిబుచ్చాను. సైనిక పాలన అనవసరమని, శాంతిని సాధించేందుకు నేను శక్తివంచన లేకుండా సహకరిస్తానని చెప్పాను. సబర్మతి ఆశ్రమం మైదానంలో ఒక సభ నిర్వహించేందుకు అనుమతి కోరాను. నా ప్రతిపాదన వారికి నచ్చింది. మీటింగ్ జరిగింది. 1-2 రోజుల తర్వాత సైనిక పాలన ఎత్తివేయబడింది. సభను ఉద్దేశించి మాట్లాడుతూ
ప్రజలకు వారు చేసిన తప్పులను వివరించి ప్రాయశ్చిత్తంగా 3 రోజుల ఉపవాసాన్ని చేపట్టబోతున్నానని, ప్రజలు కూడా ఒకరోజు ఉపవాసం ఉండాలని, హింసాత్మక సంఘటనల్లో పాల్గొన్నవారు తమ తప్పులను ఒప్పుకోవాల్సిందని సూచించాను. నా కర్తవ్యం ఏమిటి అన్నది పగటి సూర్యప్రకాశంలా స్పష్టంగా కనిపించింది. ఏ కార్మికులతో అయితే నేను ఎంతో కాలంగా సన్నిహితంగా పనిచేశానో, ఎవరి సమస్య పరిష్కారానికి కృషి చేశానో, ఎవరి నుండి నేను సత్ప్రవర్తనను ఆశించానో వారు అల్లర్లలో పాల్గొన్నారు అన్న ఆలోచనే భరింపరానిదిగా అనిపిస్తోంది. వారి తప్పులో నాకు భాగస్వామ్యం ఉందని అర్థం చేసుకున్నాను. ప్రజలను తమ తప్పులను ఒప్పుకోవాలని కోరినట్టే వారికి క్షమాభిక్ష ప్రసాదించవలసిందిగా ప్రభుత్వాన్ని కూడా కోరాను. కానీ ఎవరికీ నా సలహా రుచించలేదు. స్వర్గీయ సర్ రమణభాయ్ ఇంకా మరికొందరు అహ్మదాబాదు పౌరులు నన్ను కలిసి సత్యాగ్రహాన్ని నిలిపివేయమని కోరారు. ఆ అభ్యర్థన అవసరం లేదు. ఎందుకంటే దాని సారాంశాన్ని ప్రజలు గ్రహించలేని స్థితిలో ఉన్నప్పుడు దాన్ని నిలిపివేద్దామని నేను అప్పటికే తీర్మానించుకుని ఉన్నాను. నన్ను కలిసిన మిత్రులు సంతోషంగా వెనుదిరిగారు. అయితే కొందరు నా నిర్ణయం పట్ల అసంతుష్టులు అయ్యారు. వారి ప్రకారం ప్రతి చోట సత్యాగ్రహం శాంతియుతంగా జరగాలన్న నా కోరిక అసంబద్ధమని, అలాంటి చేదస్తం పెట్టుకుంటే సకల జన సత్యాగ్రహం ఎక్కడా నిర్వహించలేమని. వారితో నేను ఏకీభవించలేనందుకు విచారిస్తున్నాను. నాతో కలిసి పనిచేసి అహింసా నియమాన్ని, ఆత్మక్లేశాన్ని ఆచరిస్తామని మాట ఇచ్చినవారే అహింసాపరులు కాకపోతే వారన్నట్టే సత్యాగ్రహము అసంభవమే. సత్యాగ్రహం ఉద్యమాన్ని ముందుండి నడిపించగోరేవారు తమను అనుసరిస్తున్న ప్రజల చేత అహింసా నియమాన్ని ఆచరింపచేయగల సమర్థులు అయి ఉండాలి. ఈనాటికి నాది అదే అభిప్రాయం. తప్పిన భారీ అంచనా. అహ్మదాబాద్ మీటింగ్ ముగియగానే నేను నాడియాడ్కు బయలుదేరాను. ఇక్కడే నాకు మొదటిసారి హిమాలయన్ మిస్కాల్కులేషన్ అంటే తప్పిన భారీ అంచనా అనే పదాలు అనుభవైకవేద్యమయ్యాయి. తర్వాత ఇది మరిన్ని రూపాలు సంతరించుకుంది. అహ్మదాబాదులో ఉండగానే నా పొరపాటు గురించి ఒక చిన్న కలవరపాటు కలగకపోలేదు. నాడియాడ్ చేరి అక్కడి వాస్తవ పరిస్థితులను కళ్ళారా చూసి, ఖేడా జిల్లాలో పెద్ద సంఖ్యలో ప్రజలు అరెస్ట్ అయినట్టు అందిన వార్తలను విశ్లేషించుకుంటే, అక్కడ మిగతా చోట్ల నిర్వహించవలసిందని నేను ఇచ్చిన సహాయ నిరాకరణ పిలుపు ఎంత బుద్ధి తక్కువ పనో అవగతమైంది. ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ నేను చేసిన తప్పులను అంగీకరించినప్పుడు దానికి ప్రజల నుంచి వ్యక్తమైన వెటకారం నా అభిప్రాయాన్ని బలపరిచింది. అయితే చేసిన తప్పును అప్పుడు ఒప్పుకున్నందుకు నాకు ఇప్పటికీ పశ్చాత్తాపం అయితే లేదు. మన పొరపాటులకు కుంభాకార కటకం కాన్వెక్స్ లెన్సులో వాస్తవానికి ఎన్నో రెట్లు పెద్దవిగాను, ఇతరుల పొరపాట్లను పుటాకార కటకం అంటే కాన్కేవ్ లెన్సులో పట్టించుకోదగనంత చిన్నవిగాను చూసుకున్నప్పుడే రెండింటినీ హేతుబద్ధంగా విశ్లేషించుకోగలం. సత్యాగ్రహులు అలవర్చుకోదగిన ముఖ్యమైన అలవాటు ఇది. ఈ హిమాలయన్ మిస్కాల్కులేషన్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. సహాయ నిరాకరణతో చట్టాన్ని ధిక్కరించేందుకు సిద్ధపడేవారు అప్పటి వరకు మనస్ఫూర్తిగా గౌరవప్రదంగా దానిని అనుసరించేవారు అయి ఉండాలి. అయితే చాలా మటుకు మనం అపరాధ రుసుము కట్టాలనో ఇంకా ఏదో శిక్ష పడుతుందనే భయంతోనో అనుసరిస్తాం తప్ప చట్టం అంటే గౌరవంతో కాదు. నైతిక విలువల ప్రమేయం లేని నిబంధనల విషయంలో ఇది పర్వాలేదు. ఒక నిజాయితీపరుడు పెద్ద మనిషి దొంగతనం చట్టవిరుద్ధం అనే నిబంధన ఉన్నా లేకున్నా దొంగతనం చేసేందుకు వెనకాడతాడు. కానీ రాత్రిపూట లైటు లేనిదే సైకిల్ తొక్కకూడదు అనే నిబంధన ఉన్నా దాన్ని ఉల్లంఘించేందుకు వెనకాడడు. అది నీ క్షేమానికేనయ్యా అని ఎవరైనా సలహా ఇచ్చినా కూడా. అదే ఒక పోలీసు పట్టుకుంటాడనో ఫైన్ పడుతుందనో భయం ఉంటే బుద్ధిగా ఆచరిస్తాడు. అయితే సత్యాగ్రహి మాత్రం నిబంధన అంటూ ఒకటి ఉంటే మనస్ఫూర్తిగా పవిత్ర కర్తవ్యంగా ఆచరిస్తాడు గాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించడు. ఎవరైనా చూడడంతోనూ చూడకపోవడంతోనూ అతనికి నిమిత్తం లేదు. ఇలా సామాజిక సూత్రాలను క్రమశిక్షణతో ఆచరించే అలవాటు కలిగి ఉన్నవారికే వాటిలో ప్రజోపయోగకరమైనవి ఏవో ప్రజాకంటకమైనవి ఏవో కలిగించే వివేకం కలుగుతుంది. అప్పుడే వ్యతిరేకించదలుచుకున్న నిబంధనలకు తమ నిరసనను తమదైన వివేక జ్ఞానంతో ప్రకటించే హక్కును పొందుతారు. ఈ అత్యావశ్యక పరిమితిని గుర్తించక ప్రకటించిన కార్యాచరణ కొనసాగించే అర్హత ప్రజలకు ఉందా లేదా అని ఆలోచించక వారిని కార్యరంగంలోకి దూకమని పిలుపునివ్వడమే నేను ఒనరించిన హిమాలయమంత పొరపాటు.
అయితే నేను ఖేడా జిల్లాలో అడుగు పెట్టగానే మునుపు అక్కడ చేపట్టిన ఖేడా సత్యాగ్రహ ఉద్యమం, అప్పటి కొన్ని దుస్సంఘటనలు స్ఫురణకి వచ్చాయి. అంత స్పష్టమైన హెచ్చరికలను నేను ఇప్పుడు ఎలా విస్మరించానా అని ఆశ్చర్యం వేస్తుంది. దాని పరిణామాలను క్షుణ్ణంగా అర్థం చేసుకున్నవారే సహాయ నిరాకరణ ఉద్యమానికి అర్హులు. కాబట్టి అటువంటి ఉద్యమం భారీ స్థాయిలో చేపట్టబోయే ముందు పవిత్ర హృదయులు, యుక్తాయుక్త విచక్షణాపరులు, క్రమశిక్షణాయుతులు అయిన కార్యకర్తలను తయారు చేసుకోవాలి. అప్పుడు వారు సామాన్య ప్రజలకు తమ ఉద్యమ లక్ష్యాన్ని స్పష్టంగా వివరించి పరిస్థితి చేయి దాటిపోకుండా 1000 కళ్లతో కాపలా కాసి ఉద్యమాన్ని సరైన మార్గంలో నడుపుతారు. బుర్ర నిండా ఈ ఆలోచనలతో బొంబాయి చేరి కొందరు సత్యాగ్రహి కార్యకర్తలను సమావేశపరిచి వారి సహాయంతో సామాన్య జనులకు సత్యాగ్రహ పరమార్థాన్ని, దాని ప్రభావాన్ని తెలియజేయవలసిందిగా కోరాను. ఇందుకోసం పూర్తి అవగాహన కలిగించే కరపత్రాలను తయారు చేసి వాటిని పంచి ప్రచారం చేయవలసిందని సూచించాను. ఒకవైపు ఈ పని సాగుతున్నప్పటికీ అనేక మంది ప్రజలు సత్యాగ్రహ ఉద్యమంలోని అహింసా నియమం పట్ల సుముఖులై లేరు. వారికి సక్రమ మార్గంలో బోధించేందుకు సంసిద్ధులు కాదగిన కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో పేర్లు నమోదు చేసుకుందుకు ముందుకు రాలేదు. వచ్చిన కొద్దిమంది కూడా తమ కర్తవ్యం ఏమిటి అన్న విషయంలో అవగాహన కోసం తగిన అధ్యయనాన్ని, శిక్షణను తీసుకోలేదు. దీనితో రోజురోజుకి కార్యకర్తల హాజరు పెరగాల్సింది తగ్గుముఖం పడుతూ వచ్చింది. సహాయ నిరాకరణ శిక్షణ నేను అనుకున్నంత సత్వరముగా జరిగేది కాదని నాకు స్పష్టంగా బోధపడింది. నవజీవన్ మరియు యంగ్ ఇండియా పత్రికలు ఈ విధంగా ఉద్యమంలో అహింసా నియమాన్ని ప్రచారం చేసి ఆచరించేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలు నెమ్మదిగానే అయినా స్థిరంగా సాగుతున్న సందర్భంలో ప్రభుత్వపు అరాచక అణచివేత చర్యలు పూర్తి స్థాయిలో జడలు విప్పి తమ వికృత రూపాన్ని పంజాబులో నలుమూలలా ప్రదర్శించసాగాయి. ఏ కారణమూ లేకుండానే నాయకులను అరెస్టులు చేస్తున్నారు, మార్షల్లా విధించారు. దాని నిర్వచనం ఏదైనా ఆచరణలో అది ఏ లా లేని పరిస్థితి. ప్రత్యేక కోర్టులు నిలబెట్టారు. ఈ కోర్టులు న్యాయ నిర్ధారణ కోసం కాక నిరంకుశుల ఆజ్ఞలను ఆమోదించే అన్యాయ స్థానాలు. ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా శిక్షలు విధిస్తున్నారు. అమృత్సర్లో స్త్రీలు పురుషులు అని భేదం లేకుండా మోచేతుల మీద దేకిస్తున్నారు. ఈ అరాచకాలతో పోలిస్తే జలియన్ వాలాబాగ్ మారణహోమం అతి స్వల్పం అనిపించిందంటే అతిశయోక్తి కాదు. రెంటి మధ్య తేడా అల్లా అది యావత్ ప్రపంచ దృష్టికి వచ్చి దిగ్భ్రాంతి పరిస్తే ఇది ఎటువంటి ప్రచారానికి నోచుకోక ప్రభుత్వ దురాగతాలను కొనసాగనిచ్చింది. పర్యవసానాన్ని పరిగణించకుండా నేను తక్షణమే పంజాబుకు రావలసిందని ప్రజల నుంచి ఒత్తిడి కలిగింది. అనుమతి కోసం నేను వైస్రాయ్కి రాసిన ఉత్తరానికి కానీ టెలిగ్రాఫ్కి కానీ ఏ స్పందన లేదు. అనుమతి లేకుండా నేను ప్రయాణిస్తే నన్ను వారు పంజాబు సరిహద్దులు దాటనివ్వరు. అయితే ఇది ఒక సహాయ నిరాకరణ చర్య అనే సంతృప్తి ఉంటుంది. ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి. అయితే పంజాబులో అడుగు పెట్టరాదని చేసిన ప్రభుత్వ శాసన ధిక్కారము నాకెందుకో సహాయ నిరాకరణ అనిపించలేదు. కారణం, అంతవరకు నేను చూసిన విధంగా దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా ప్రజల ప్రతిస్పందన హింసాత్మకంగా మారి పరిస్థితి చెయ్యి దాటిపోతుంది. అందుకని స్నేహితుల ఒత్తిడి ఉన్నా పంజాబుకు పోకూడదని నిశ్చయించాను. ఈ నిర్ణయం ఒక మింగలేని చేదు మాత్ర. ఇంకో పక్క అన్యాయము, అణచివేత వార్తలు పంజాబు నుంచి వచ్చి పడుతున్నాయి. కానీ అసహాయతను పళ్ల బిగువన అణచుకుని కూర్చోవడం తప్ప ఏమి చేసేందుకు పాలు పోవడం లేదు. ది బాంబే క్రానికల్ పత్రికను ఒక శక్తివంతమైన ఆయుధంగా మార్చి నడుపుతున్న మిస్టర్ హార్నిమన్ను ప్రభుత్వం విధుల నుంచి తప్పించి దేశం నుంచి వెనక్కి పంపింది. ఈ నిర్ణయం వెనుకున్న రాజకీయాల కంపు ఇంకా ముక్కుకి అంటుకున్నట్టే అనిపిస్తుంది. మిస్టర్ హార్నిమన్ ఎప్పుడూ న్యాయాధికారాన్ని సమర్థించలేదు, ఆమోదించలేదు. ప్రభుత్వ శాసనాన్ని, సత్యాగ్రహ కమిటీ అభిప్రాయాన్ని పరిగణించకుండా పంజాబులో ప్రవేశించాలన్న నా నిర్ణయాన్ని అతను ఇష్టపడలేదు. సహాయ నిరాకరణను నిలిపివేస్తున్నట్టు నేను చేసిన ప్రకటనను స్వాగతించారు కూడా. ఈ పరిణామాల నేపథ్యంలో బాంబే క్రానికల్ను నిర్వహించమని దాని డైరెక్టర్లు నన్ను అడిగారు. కానీ అప్పటికే ఆ పనికి మిస్టర్ బ్రెల్వీ ఉన్నారు. నాకు చేసేందుకు ఏమంత పెద్ద పని లేదు. అయితే నా కోసమే అన్నట్టుగా కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం ఆ పత్రికనే మూసివేయాలని ఆర్డర్ వేసింది. అప్పుడు క్రానికల్ను నడుపుతున్న ఉమర్ సొభానీ మరియు శంకర్లాల్ బ్యాన్కర్ ఇంకో పత్రిక యంగ్ ఇండియాను కూడా నిర్వహిస్తున్నారు.
క్రానికల్ మూతపడినందున యంగ్ ఇండియా సంపాదకత్వాన్ని తీసుకోమని, క్రానికల్కు ప్రత్యామ్నాయంగా అప్పటి వరకు వారపత్రిక అయిన యంగ్ ఇండియాను పక్షపత్రికగా నడపమని వారు నన్ను కోరారు. ప్రజలకు సత్యాగ్రహ యొక్క నిగూఢ తాత్పర్యాన్ని వివరించాలని ఎంతో ఆసక్తితో ఉన్నాను. కనీసం అలా చేసిన పంజాబు పరిస్థితికి కొంచెం న్యాయం చేసినట్టు అవుతుందని భావించాను. కారణం, నేను రాసిన ప్రతి మాట సత్యాగ్రహ తత్వాన్ని ప్రకటించే విధంగా ఉంటుంది. అది ప్రభుత్వానికి తెలియాలి. ఇలా ఆలోచించి సంపాదకత్వానికి ఒప్పుకున్నాను. కానీ సత్యాగ్రహం గురించి జనసామాన్యానికి ఇంగ్లీషులో ఎలా వివరించడం? ఇంతవరకు నా కార్యాచరణ అంతా గుజరాతీలోనే జరిగింది. అప్పట్లో సార్జెంట్ ఇందూలాల్ యాగ్నిక్ శోభాని మరియు బ్యాంకర్ సంస్థలతో అనుబంధం కలిగి ఉండేవారు. ఆ సంస్థ ఆర్థిక సహాయంతోనే నవజీవన్ అనే గుజరాతీ మాసపత్రికను నడిపేవారు. దానిని కూడా యాజమాన్యం నాకు అప్పజెప్పగా సార్జెంట్ ఇందూలాల్ నాతో కలిసి పనిచేస్తాను అని అన్నారు. ఆ మాసపత్రికను వారపత్రికగా మార్చాము. ఇదిలా ఉండగా క్రానికల్ కూడా పునఃప్రారంభమైంది. దాంతో యంగ్ ఇండియా మునపటిలాగే వారపత్రిక అయింది. 2 విభిన్న ప్రదేశాల నుంచి 2 వారపత్రికలు నడపడం కష్టం కనుక నవజీవన్ నడుస్తున్న అహ్మదాబాద్ నుంచే యంగ్ ఇండియాను కూడా నిర్వహిస్తానని అంటే వారు సరేనన్నారు. ఈ మార్పులకు వేరే కారణాలు ఉన్నాయి. ఇటువంటి పత్రికలకు వాటి స్వంత ప్రెస్ ఉండాలని నేను ఇండియన్ ఒపీనియన్ అనుభవంతో తెలుసుకున్నాను. పైగా అప్పట్లో పత్రిక నిర్వహణ పట్ల ప్రభుత్వ నిబంధనల కారణంగా మేము వ్రాసి ఇచ్చిన అంశాలను ప్రింటింగ్ ప్రెస్ వారు ముద్రించేందుకు వెనకాడేవారు. కనుక సొంత ప్రెస్ అవసరం పడింది. అది అహ్మదాబాదులో నడిపితే సౌకర్యం కనుక యంగ్ ఇండియా కూడా అహ్మదాబాదు నుంచి ప్రచురిద్దామని సంకల్పించాము. ఈ 2 పత్రికల ద్వారా నేను నా శక్తి మేరకు సత్యాగ్రహ పరమార్థాన్ని ప్రజలకు తెలియపరిచే ప్రయత్నం చేశాను. రెండింటి సర్క్యులేషను విపరీతంగా పెరిగింది. ఒకానొక సమయంలో చెరి 40,000 అంకెను అవి అందుకున్నాయి. అయితే నవజీవన్ అంత వేగంగా యంగ్ ఇండియా పుంజుకోలేకపోయింది. తర్వాతి కాలంలో నా అరెస్టు తర్వాత రెండింటి ప్రాచుర్యము తగ్గి పడిపోయి 8,000కు దిగువకు పడిపోయింది. నిర్వహణను చేపట్టిన వెంటనే పత్రికల్లో ఎటువంటి ప్రకటనలు వేయకూడదని తీర్మానించుకున్నాను. ఈ నిర్ణయం వల్ల అవి కోల్పోయింది పెద్దగా ఏమీ లేదు. పైగా వాటి స్వాతంత్ర్యాన్ని అవి నిలబెట్టుకున్నాయి. ఈ పత్రికలు కొంతవరకు నాకు మానసిక ప్రశాంతతను కలిగించాయి. తక్షణమే పౌర సహాయ నిరాకరణ చేపట్టే అవకాశం ఏదీ కలగకపోయినా నేను నా అభిప్రాయాలన్నింటినీ ప్రజలతో స్వేచ్ఛగా పంచుకోగలిగాను. ఆ విధంగా ఆ పత్రికలు ఆ పరీక్ష సమయంలో తమ వంతు సేవను తాము అందించి మిలిటరీ పరిపాలన ఉక్కు పిడికిలిలో నలుగుతున్న ప్రజలకు కొంత ధైర్యాన్ని, ఉత్సాహాన్ని కలిగించాయి.